ట్రాన్స్‌జెండర్స్ అనగానే ఒకలాంటి చిన్న చూపు. కానీ వాళ్ళలో గూడా చాలా టాలెంట్ ఉంటుంది. అలాగే చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు. మంచి పదవుల్లోనూ, మంచి ఉద్యోగాల్లోనూ రాణిస్తున్న వాళ్ళు ఉన్నారు. అలాగే ఇప్పుడు ప్రస్తుతం మనతో పాటు నా ఎదురుగుండా ఉన్నారు స్నేహ గారు. తను రీసెంట్‌గా వరంగల్ జిల్లా మొత్తానికి కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యదర్శిగా ఎంపికయ్యారు. ఒక్కసారి తనతో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సో మచ్. చాలా హ్యాపీగా అనిపించింది మీరు అయ్యారని తెలియగానే. బట్ ఇప్పటికే లేట్ అయింది. మిమ్మల్ని 2 సార్లు కాంటాక్ట్ చేశాం కానీ మీరు బిజీ, ఆ తర్వాత మీరు వస్తానన్నప్పుడు మేము బిజీ అయ్యాము, అవ్వలేదు. మొత్తానికి ఇవాళైతే మా ఎదురుగుండా ఉన్నారు. ఎలా అనిపిస్తుంది? ఫస్ట్ మీ ఫీలింగ్ ఏంటి చెప్పండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఒక ట్రాన్స్జెండర్ స్నేహగా గుర్తింపు ఎంత మనము మంచి అచీవ్మెంట్ చేసినా కూడా ఏదో ఒక చోట మమ్మల్ని వివక్షతగానే చూస్తూ ఉంటారు. మమ్మల్ని సక్సెస్ఫుల్గా ఎంత ముందుకు వెళ్దామని ఎక్కడో ఏదో ఒక పొరపాటు చేసిన వాళ్ళని పట్టుకొని చూసి అందరినీ ఒకేలాగా చూసేవాళ్ళు. సో నేను చాలా అవమానాలు పడ్డాను, ఇటు ఫ్యామిలీ నుంచి సొసైటీ నుంచి చాలా అవమానాలు పడ్డాను. నా స్టడీ ఎంఎస్ సోషియాలజీ కంప్లీట్ అయిపోయింది. సో ఎంఎస్ సోషియాలజీ కంప్లీట్ అయిపోయింది అండ్ గ్రూప్ 2 కూడా రాయడం జరిగింది అండ్ కొన్ని కాంట్రాక్ట్ బేసిక్స్లో జాబ్స్ ట్రై చేయడం జరిగింది. చాలా ట్రై చేశాను. ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక చోట అవమానాలు అవి ఇవి జరుగుతూ ఉండేది నాకు. సో బెగ్గింగ్కి వెళ్ళే చోట అవమానాలు, ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక అవమానించేవాళ్ళు. సో ఇది ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిజంగా ఇది మాకు ఇచ్చిన అరుదైన గౌరవం అనుకుంటున్నాం మేము. నిజంగా చెప్తున్నాము. అంటే ఇది ఒక ట్రాన్స్జెండర్ ఒక కాంగ్రెస్ దాంట్లో ఒక పదవిని ఇవ్వడం అనేది మామూలు విషయం కాదు. నాకు ఆ సార్ వాళ్ళు ఆ మెమరం ఇవ్వడము అండ్ ఐడి కార్డు ఇవ్వడము, కండువ కప్పే టైంలో కానీ నిజంగా చెప్తా అవి నేను చూస్తే అందరు క్లాప్స్ కొడుతుంటే నా కళ్ళలో నీళ్ళు తిరిగిపోయాయి ఆ రోజు. అంటే చప్పట్లు కొట్టుకుంటూ అడుక్కునే మమ్మల్ని ఎక్కడ చూసి వివక్షత నెట్టి పడేసే వాళ్ళు మమ్మల్ని చూస్తే అదే చప్పట్లు కొడుతూ నన్ను అభినందిస్తున్నారు. నిజంగా అది కాంగ్రెస్ పార్టీకి మేము అవమానపు చప్పట్లు అభినందన చప్పట్లుగా మారాయి. నేను చెప్పాను కదా ఇందాక ఎన్ని చోట్ల అవమానాలు పడ్డాం అనేది. ఆ పడ్డ చోట్ల అవమానాలంతా బాధ కూడా అక్కడ నాకు ఆనంద పాష్పాలుగా మార్చాయి. నిజంగా అది నేను నా హార్ట్ఫుల్ గా నేను నా కాంగ్రెస్ ప్రభుత్వానికి నేను థ్యాంక్స్ చెప్పాలి. నిజంగా అంటే ఒక ట్రాన్స్జెండర్స్ కూడా వాళ్లకు అన్నిట్లలో రాణించే అవకాశం కల్పించాలి అనే థాట్ వాళ్ళకి రావడం అనేది మామూలు విషయం కాదు. నిజంగా ఈ మధ్య కాలంలో హైడ్రాలో ఏర్పాటు చేశారు మీకు ఉద్యోగాలు. చాలా మంది నేనే చాలా మందిని ఇంటర్వ్యూ చేశాను ట్రాన్స్జెండర్స్ ని. తర్వాత ట్రాఫిక్ కంట్రోల్ చేసే దాంట్లో కూడా చాలా మంది ట్రాన్స్జెండర్స్ ఉన్నారు. అంటే ఒక గౌరవప్రదమైనటువంటి స్థానంలో మిమ్మల్ని ఉంచితే మీరు ఆ బెగ్గింగ్ అనేది మానేస్తారు, మీరు కూడా అందరితో పాటు సమానంగా ఒక వృత్తిలోనో ఒక ఉద్యోగంలోనో రాణిస్తారు అన్న ఉద్దేశంతో ఈ రకమైనటువంటి అవకాశాలు మీకు కల్పిస్తున్నట్టున్నారు. తప్పకుండా అంటే మార్పు అనేది రావడం కోసమే ఎదురు చూస్తున్నాం మేము. ఏ ట్రాన్స్జెండర్ కూడా బెగ్గింగ్ చేయాలని చెప్పేసి అని కోరుకోదు. ఏ ట్రాన్స్జెండర్ కూడా వెళ్ళి సెక్స్ వర్క్ చేయాలని చెప్పేసి కోరుకోదు. అక్కడ పడే అవమానాలు చాలా ఉంటాయి. మేము అన్నట్టుగా మా ట్రాన్స్జెండర్స్కి మాకు ఒక జీవనాధారము బెగ్గింగ్ అని మేము అంటాము. మాకు దేవుడు ఇచ్చిన వరం ఒకటి, అంటే వెళ్ళి దీవించాలి, వాళ్ళని దీవించి రావాలి వాళ్ళకు. అది మాకు ఆ దేవుడు ఇచ్చిన వరంగా మేము దాన్ని ముందుకెళ్తున్నాం. కానీ అది ఎక్కడి వరకు శుభకార్యాలకి అక్కడికి వెళ్తున్నాం. అక్కడికి కానీ అది కాస్త దాటేసి ఇప్పుడు సిగ్నల్ దగ్గర రావడము, షాప్లకు వెళ్ళిపోవడము, ఇలా వెళ్ళిపోవడం జరుగుతుంది. ఎందుకంటే ఎంప్లాయ్మెంట్ ఏం లేకపోవడం వలన ఇలా వెళ్తూ రావాల్సి వచ్చింది. కానీ ఎప్పుడైతే కాంగ్రెస్ ప్రభుత్వం అది ఆధీనంలోకి వచ్చిన తర్వాత వెంటనే మమ్మల్ని ఫ్రీ బస్ అనేది మాకు ఆడవాళ్ళతో పాటు ఇమ్మీడియట్గా మాకు అనౌన్స్మెంట్ చేయడం ఆ రోజు నిజంగా మేము చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఆ తర్వాత మాకు మళ్ళీ వెంటనే హైడ్రాలో అండ్ తర్వాత కానిస్టేబుల్ దాంట్లో ఇవ్వడము, ప్రతి దాంట్లో అంటే అందులో కొంత వీళ్ళకి ఇచ్చి చూస్తే ఎలా ఉంటుంది అని చెప్పి చూశారు. తప్పకుండా సక్సెస్ అయ్యారు. సో ట్రాఫిక్ వాలంటీర్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు దీంట్లో మన హైడ్రాలో కూడా ఇవ్వడం జరిగింది. మెట్రోలో కూడా చేస్తున్నారు ఇప్పుడు. మెట్రోలో కూడా 17 మెంబర్స్ ఏమో జాయిన్ అవ్వడం జరిగింది. సో దాంట్లో కూడా చేస్తున్నారు. అంటే బెగ్గింగ్ అనేది చాలా మందికి అనుకుంటారు వీళ్ళు ఎక్స్ట్రా మనీ కోసం ఇలా చేస్తారు అలా చేస్తారు అని చెప్పేసి అనుకుంటారు. అంటే మనీ కోసం తప్పకుండా ప్రతి ఒక్క మనిషికి డబ్బు అవసరమే. డబ్బు అవసరం, బ్రతుకు తెరువు కోసం అవసరమే. కానీ ఒక అబ్బాయికి ఒక అమ్మాయికి ఉండే ఖర్చు ఎక్కువ. మా నార్మల్ ఖర్చు అయితే ఒక ట్రాన్స్జెండర్ ఉండే ఖర్చు అధిక ఖర్చు. ఎందుకు? రూమ్ రెంట్ కామన్గా అయితే ఇప్పుడు ఒక కామన్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే రూమ్ వచ్చేసి 4,500 5,000 తీసుకుంటారు. మాకు వచ్చేసి 10,000 అండ్ మళ్ళీ 5 months అడ్వాన్స్ ఇవ్వాలి. వాళ్ళు పెట్టే రూల్స్ పాటించాలి. సో అవన్నీ చేయాలి. సో నార్మల్గా ఆటో ఎక్కితే ఇప్పుడు మనం కామన్గా ఆటో ఎక్కితే వెళ్తే ఏమంటారు వాళ్ళని,
100 రూపీస్ మనం 25 రూపీస్ అంటే మనం నార్మల్గా దిగే దగ్గర. అదే మేము ఎక్కితే మినిమం 200 ఇవ్వాలి వాళ్ళకి. ఎందుకు అంటే మీరు ఎక్కితే ఎవరు ఎక్కరు కదా. సో ఇలాంటి వారు రావడము, సో ఇట్లాంటి అవమానాలు పడుతున్న మాకు నిజంగా మాకు ఫ్రీ బస్ అనేది రావడం అండ్ ఇలాంటి అవకాశాలు రావడము నిజంగా చాలా హ్యాపీగా అనిపించింది. ఒకసారి బస్సులో నాకు ఒక అవమానం జరిగింది. అది నా యూట్యూబ్ ఛానల్ ఇంకా ఉంది మేడం. నేను మా అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను, బస్ ఫుల్ క్రౌడ్గా ఉంది. నిలబడ్డారు అంటే స్టూడెంట్స్ నిలబడ్డారు అక్కడ. స్టూడెంట్స్ కొంతమంది నా పక్కన లైన్లో నిలబడ్డారు. నా సీట్ పక్కన ఖాళీ, నేను వీడియో తీస్తున్నాను, వచ్చి కూర్చోవచ్చు వాళ్ళు వచ్చి అక్కడ. కానీ నా పక్కన ఎవరు కూర్చోలేదు. తన పక్కన కూర్చుండ కూడా అంత చూసే జనాల మధ్య అది నేను ఆలోచించాను. కానీ ఇప్పుడు అదే ఫ్రీ బస్లో మా పక్కనే కూర్చొని వస్తున్నారు, మా పక్కనే కూర్చొని మాట్లాడుతున్నారు. అంటే గౌరవం అనేది ఎక్కడి నుంచి రావాలంటే ఫస్ట్ మనల్ని ఆదరించే వాళ్ళ నుంచే రావాలి. సొసైటీ నుంచి కనుక మనకు కనుక రెస్పెక్ట్ అనేది వస్తే అందరూ అర్థం చేసుకుంటారు. అందులో ఒకటి ఫ్యామిలీ నుంచి కూడా రావాలి. అవును. ఇప్పుడు ఫ్యామిలీస్లో చాలామంది ఇట్లా మేము ట్రాన్స్ అని చెప్పగానే ఏం చేస్తారంటే వెంటి వేయడము, కొట్టడము, బలవంతంగా ఇంట్లో ఉంచడము అలాంటివి చేస్తూ ఉంటారు ఫ్యామిలీస్ ఎక్కువ. ఏంటంటే చుట్టుపక్కల వాళ్ళే ఫ్యామిలీస్ కూడా ఎక్కువ భయపడేది దేనికోసం అంటే చుట్టుపక్కల వాళ్ళ సమాజానికి, బంధువులకు. మెయిన్ మా శత్రువులు బంధువులేనండి. మా ఫ్యామిలీస్కి ఉండే శత్రువులు ఎవరంటే బంధువులే. ఏంటంటే నీ కొడుకు ఏది లేదు, నీ కొడుకు ఎందుకు అట్లా అయ్యాడు, డబ్బు కోసం అలా మార్చారు ఈ కొడుకుని. అరే ఎందుకు అలా చీర కడతారు? ఒక అబ్బాయి చీర కట్టుకోమంటే కట్టుకుంటాడా? నా హావభావాలు నా కుటుంబానికి అర్థమయ్యే విధంగా చెప్పడానికి చూసాము. వాళ్ళు తిరిగారు, హాస్పిటల్ చుట్టూ తిరిగారు, నా కొడుకుని మార్చడం కోసం అలా చాలా చూశారు. ఫస్ట్ మార్పు అనేది ఫ్యామిలీ నుంచి రావాలి, ఆ తర్వాత సొసైటీ నుంచి రావాలి. కానీ మమ్మల్ని ఫ్యామిలీస్ అర్థం చేసుకోకపోయినా, ఈ సొసైటీ అర్థం చేసుకోకపోయినా కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని అర్థం చేసుకుని మాకు మెట్రోలో కానీ, హైదరాబాద్లో కానీ, ట్రాఫిక్లో కానీ ఇలాంటి అవకాశాలు ఇచ్చి గొప్ప అరుదైన అవకాశాలు ఇవ్వడము. అండ్ ఇంకొక మాట, ఏ ఒక్క రాజకీయ అంటే ఏ ఒక్క పార్టీ నేను తప్పుగా ఎప్పుడు నేను మాట్లాడను. ఎందుకంటే మాకు అందరితోని మంచి అనుబంధం. ఎందుకంటే మా జీవనాధారం మేము వెళ్ళి బెగ్గింగ్ చేయాల్సింది. ప్రతి ఒక్కరిని మేము దీవించాలి. ఈరోజు మేము కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నాం కదా, ఇంకో పార్టీలో దీవించమనే కాదు, ప్రతి ఒక్కరు కూడా సక్సెస్గా ముందుకెళ్ళాలి. కానీ మమ్మల్ని ఏ రాజకీయ నాయకులు కూడా స్టేజ్ పైన కానీ ఒక ట్రాన్స్జెండర్ అని ఎక్కడ కూడా మాట్లాడలేదు. ట్రాన్స్జెండర్కి అవకాశాలు వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే. ఆంధ్ర సైడ్ చూసుకుంటే కూడా రీసెంట్గా ఒక ఎమ్మెల్యే గారి పక్కన పిఏగా ట్రాన్స్జెండర్ పెట్టుకున్నారు. నిజంగా అది నేను చూసినప్పుడు నాకు అనిపించింది, అంటే మార్పు కోసం వాళ్ళు ఎంత ప్రయత్నిస్తున్నారు వాళ్ళు చూడండి అక్కడ. అండ్ వాళ్ళకి పెంచిన అవకాశం ఇవ్వడం కానీ నాకు ఆ అమ్మాయి స్పీచ్ ఇచ్చేటప్పుడు నిజంగా నా కళ్ళలో నీళ్ళు తిరిగాయి నిజంగా. అంటే ఫ్యామిలీస్ ప్రేమకు దూరం అయిపోయాం మేడం మేము. అన్న పెళ్ళిళ్ళకు, తమ్ముళ్ళ పెళ్ళిళ్ళకు, చెల్లెల ఫంక్షన్లకి, నాన్న ప్రేమకు, తల్లి ప్రేమకు దూరం అయిపోయిన మమ్మల్ని ఇలా వీళ్ళందరినీ మమ్మల్ని హక్కును చేర్చుకుంటున్నప్పుడు నిజంగా వీళ్ళ కోసం మేము పనిచేయాలి కదా, ఎందుకు మా ఫ్యామిలీస్ మమ్మల్ని అర్థం చేసుకోమని చెప్పేసి అని అనిపించింది. నిజంగా మీరు అన్నట్టుగా మేము మా మనసులో చెప్పలేని బాధలు ఉన్నాయి. కానీ సంతోషం ఇప్పుడు మా పైన చిరునవ్వు వస్తుంది. 4 గోళ్ళకే పరిమితమైన మా జీవితాలని మేమున్నామని చెప్పి మాకు భరోసా కల్పించి మా రేవంత్ అన్న మమ్మల్ని ముందుకు నడిపిస్తున్నాడు. గ్రేట్. అసలు మీకు ఎలా అవకాశం వచ్చింది? అంటే ఆ పోస్ట్ అనేది చాలా కీలకమైన పోస్ట్. ఇప్పుడు జిల్లా మొత్తాన్ని ఒక సెక్రటరీ లెవెల్లో మీరు ఆ పార్టీని ముందుకు తీసుకుపోవాలంటే అంత సాధారణమైన విషయం కాదు. చాలా ఎక్స్పీరియన్స్ ఉండాలి, తర్వాత అందరూ యాక్సెప్టెన్సీ ఉండాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు మీకు లేవు నిజానికి. సో ఎలా మీకు అసలు ఎలా ఆ పదవి వరించింది మిమ్మల్ని? మీ దగ్గరికి ఎలా వెతుక్కుంటూ వచ్చింది అసలు? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ యొక్క అవకాశం రావడానికి ముఖ్యంగా థ్యాంక్స్ చెప్పాల్సిన ఒక 3 వ్యక్తులు ఉన్నారు. ఎవరు? ఫస్ట్ మలయాళ గురు గారు, తన తెలంగాణ రాష్ట్ర అధ్యక్షురాలు, ట్రాన్స్జెండర్ అధ్యక్షురాలు మలయాళ గురు గారు, తనకి థ్యాంక్స్ చెప్పాలి. అదేవిధంగా మన ఈవి శ్రీనివాస్ సార్ గారు, తనకి థ్యాంక్స్ చెప్పాలి. ఆ తర్వాత వచ్చేసి ఇనుగాల వెంకటరామరెడ్డి సార్ గారికి థ్యాంక్స్ చెప్పాలి. ఈ ముగ్గురికి నేను థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే వరంగల్లో అండ్ తెలంగాణలో మన స్టేట్ మొత్తం కూడా ప్రజాసేవ చేస్తూ అందరికీ నేనున్నాను భరోసా కల్పిస్తాను మలయాళ గురువు గారు. వరంగల్లో నన్ను సోషల్ మీడియాతో పాటు సమాజ సేవతో పాటు మీరు ఇలా ముందుకెళ్ళాలి, మనము ఎక్కడ ఆపదున్నా సరే మనకు పార్టీలతో కానీ మనకు పదవులతో కానీ మనకు పని లేదు, మనకు ప్రజలకు ఎక్కడ అన్యాయం చేయడం మనం తప్పు లేకుండా వాదించాలి. ఎందుకంటే మనం దీవించడమే కాదు వాళ్ళ బాగోగులు కూడా చూసుకోవాలని చెప్పేసి మా లైలగోరు గారు చెప్పిన బాటలు వినడం వలన సో కాంగ్రెస్ పార్టీ వాళ్ళు మమ్మల్ని గుర్తించి సో మాకు ఇలా అవకాశం ఇవ్వడం జరిగింది. ఇందులో స్పెషల్ థ్యాంక్స్ టు కొండ సురేఖ మేడం గారికి, అదేవిధంగా కొండ మురళి సార్ గారికి, నాయని రాజేంద్ర సార్ గారికి కూడా మేము థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే
మమ్మల్ని ఎవరు కూడా ఎక్కడ కూడా మాట్లాడలేండి మా గురించి. కానీ వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడడం, కొండసురేఖ మేడం గారు అయితే అసెంబ్లీలో మా గురించి మాట్లాడడం జరిగింది. ఏ ఒక్క ఈవెంట్ అయినా సరే ఒకవేళ మేము అక్కడ కనబడ్డా కూడా మమ్మల్ని ముందుకు పిలుస్తారు. కొండసురేఖ మేడం గారు కానీ, నాయని రాజేంద్ర సార్ కానీ, ఇప్పుడు ఈవి శ్రీనివాస్ గారు కానీ, ప్రతి చోట కూడా మమ్మల్ని మీరు ముందుండాలి, మీరు ఎక్కడైనా సరే ముందుండాలి, మీరు ఎక్కడ వెనక ఉండొద్దు, మీరు కనుక ముందడుగు వేస్తే మీ వెనకున్న మీ యొక్క కమ్యూనిటీకి మీరు భరోసాగా నిలబడ్డట్టు అని చెప్పేసి ఒక హామీ ఇవ్వడము. సో అలా ప్రజాసేవ చేస్తూ అలా చేస్తూ కొంచెం మేమేమి అందరికీ సర్వీస్ అంటే చాతనైన సాయమే చేస్తూ ఉంటాం మేమందరికీ. ఏంటంటే ఎవరికి ఎక్కడ ఆపద ఉన్నా సరే వెళ్ళి అక్కడ హెల్ప్ చేయడము. సో లాక్డౌన్లో కానీ అండ్ తర్వాత ప్రతి ఒక్కరికి హెల్ప్ఫుల్గా ఉండడము. సో వీళ్ళైతే 10 మందికి సపోర్ట్ చేయగలుగుతారు అని చెప్పేసి ఆలోచించి సో కాంగ్రెస్ కమిటీ ఫస్ట్ నాకు కాల్ చేశారు. వాళ్ళు కాల్ చేసి ఇలా మీ ఫోటో అండ్ మీ అడ్రస్, మీ ఆధార్ కార్డ్ పంపించండి మేడం అని చెప్పేసి అన్నారు. ఎంక్వైరీ చేశారు వాళ్ళంతా. అంటే ఈ అమ్మాయి గురించి అంటే ఒక మేడం ఇది ఇంటర్నేషనల్లో పెద్ద పార్టీ కాబట్టి ఇది వాళ్ళకి ఒక తెలుసుకోవాలి కదా వీళ్ళు ఎలా ఉంటారో, వీళ్ళు ఎలా ఏంటి అని చెప్పేసి. సో అన్ని ఎంక్వైరీ చేశారంట వాళ్ళు. నాకు రీసెంట్గా చెప్పారు ఇవన్నీ సార్ వాళ్ళు. రీసెంట్గా మీటింగ్ అయినప్పుడు నాకు చెప్పారు, ఎంక్వైరీ చేశామమ్మ మీ గురించి. సో చాలా మంచి ఇంప్రెషన్ ఉంది మీ మీద, చాలా మంచి పేరు ఉంది. సో ఇదే పేరుని కాపాడుకుంటూ వెళ్ళండి అని చెప్పేసి అన్నారు. మేము ఓట్ల విషయంలో కూడా ప్రతి ఒక్కరికి ఒకటే చెప్తాము, ఓటుకు నోటుకు పోకూడదు. ఓటుని మనకు రాజకీయ నాయకుల్ని నమ్ముకోవడానికి ఒక మంచి అవకాశం ఇది. మన రాజ్యాన్ని పరిపాలించడానికి కానీ, మన ఊరిని కాపాడుకోవడం కోసం కానీ, మన గల్లీని కాపాడుకోవడం కోసం, మన ఇంట్లో ఉన్న మన ఫ్యామిలీని కాపాడుకోవాలన్నా కూడా మనం ఎన్నుకునే నాయకుడిని కరెక్ట్గా ఎన్నుకోవాలి. ఈరోజు వచ్చి మనం డబ్బు కమ్ముడిపోతే రేపు రోజున వాడు మనకి ఎలాంటి సేవలు కూడా చేయడం అని చెప్పేసి అని మేము ఆ కట్టుదలతో ఉంటాం మేము. సో అన్నీ గమనించారు వాళ్ళు. సో దాని ప్రకారంగా సో ఈ అమ్మాయికి ఇస్తే బాగుంటుందని చెప్పేసి అనుకున్నారంటే వాళ్ళు. సో ఎంక్వైరీ చేసి తర్వాత నాకు కాల్ చేశారు, మీకు గుడ్ న్యూస్ అండి అని చెప్పేసి అన్న తర్వాత నేను ఆ రోజు వరంగల్లో లేను, వేములవాడలో ఉన్నాను. మా అత్తగారు నాకు కాల్ చేశారు, గుడ్ న్యూస్ అమ్మ, కంగ్రాచులేషన్స్ అన్నాడు. ఎందుకు అత్తయ్య అని చెప్పేసి అంటే నేను కాంగ్రెస్లో కార్యదర్శిగా తీసుకున్నారని చెప్పేసాను. కానీ నాకు చెప్పలేనంత ఆనందం అనిపించింది. అంటే ఎక్కడ మేము, ఎక్కడ కాంగ్రెస్ పదవి, ఎక్కడ మమ్మల్ని మమ్మల్ని వాళ్ళ పక్కన కూర్చోబెట్టుకోవడానికి అవమానించే మమ్మల్ని ఈరోజు మమ్మల్ని ఈ స్థానంలో కూర్చోబెడుతున్నారు కదా అని చెప్పేసి పెద్ద సార్లు అందరూ కాల్ చేస్తారు మేడం నాకు ఆ రోజు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా కాల్ చేసి కంగ్రాస్ అమ్మ, కంగ్రాస్, మీకు మేమున్నాం, మీరు ఏ మీటింగ్ అయినా రావాలి, అది ప్రతి మీటింగ్ కాల్ చేస్తారు, అటెండ్ అవుతున్నాను, కాల్ చేస్తారు. దాంట్లో కూడా నన్ను ముందు పెట్టడం వాళ్ళు, మీరు ఉండండి ముందుండి కానివ్వండి కార్యక్రమం అని. ఏదో ట్రాన్స్ కదా లేదు మేమే చేయాలి అన్నట్టు కూడా కాదు. అక్కడ వెంకటరామరెడ్డి సార్ గారు అయితే ముందు కూర్చోబెట్టి అమ్మ ఏదైనా మీరు ఏం టెన్షన్ పడకండి, మేము ఉన్నాము అనే భరోసా కల్పించడం కానీ, ఆయన రాజేంద్ర సార్ గారు కానీ, మన కొండసురేఖ మేడం గారు కానీ అందరూ చాలా బాగా ఫ్రెండ్లీగా మాట్లాడతారు. వాళ్ళు తీసుకునే దగ్గరికి తత్వం చూస్తే నిజంగా ఒక ఫ్యామిలీ మమ్మల్ని దగ్గర తీసుకున్నట్టుగా అనిపిస్తుంది. చాలా సూపర్. అసలు అదే చూడగానే నాకు కూడా చాలా బాగా అనిపించింది, అందుకే మీకు కాల్ చేసాం. మరి ఇప్పుడు మిమ్మల్ని ఈ పోస్ట్లో పెట్టినప్పుడు ఆల్రెడీ ఆ పోస్ట్ని ఆశిస్తున్న వాళ్ళు ఉండుంటారు ఖచ్చితంగా, పదవిని ఆశించే వాళ్ళు కానీ లేకపోతే సీనియర్స్ నుంచి కానీ ఏమన్నా అంటే వ్యతిరేకత వ్యక్తమైందా ఏ సందర్భంలోనైనా? చాలా చోట్ల వ్యతిరేకాలు అవుతాయని చెప్పేసి నేను విన్నాను. అంటే నాకు చాలామంది నాకు ఇన్స్టాగ్రామ్లో నేను పోస్ట్ చేయగానే నన్ను చాలామంది ఏమన్నారంటే పక్క మీరు పదవుల్లోకి వెళ్ళకండి, పదవుల్లో వద్దు అని చెప్పేసి అన్నారు నన్ను. అంటే అదేంటి ఇలా అంటున్నారు అందరు నన్ను అని చెప్పేసి అని, పదవులలో పోతే మీకున్న ఇమేజ్ వెళ్తుంది అది ఇది అని చెప్పేసి అన్నారు నన్ను చాలామంది. అంటే నా అభిమానులే. నాకు ఇన్స్టాగ్రామ్లో 260 ఫాలోవర్స్ ఉన్నారు మేడం. అంటే 2,60,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు. సో అందులో చాలామంది కామెంట్స్ ఏం చేస్తారంటే ఎందుకు, కానీ చాలామంది కాంగ్రెస్ చెప్పారు, కొంతమంది వద్దు ఆ పార్టీ తీసుకోకండి మీరు అది ఇది అని చెప్పేసి అన్నారు. నేను ఒకటే అనుకున్నాను, నమ్మి ఇచ్చిన పదవిని గౌరవంగా కాపాడుకోవాలి. చాలామంది అక్కడ ఉన్న నాయకులు అయితే వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు. బట్ అయితే అందరైతే నేను వెళ్ళినప్పుడు నాకు సపోర్ట్ చేశారు, బాగానే మాట్లాడారు. ఎవరికి ఉండదండి ఆ పదవి మనకు రావాలి అని చెప్పేసి చాలామందికి ఉంటుంది. కొంతమంది వెనక అనుకోవచ్చేమో ఈ గీమెకి ఎందుకు ఇచ్చారు అది ఇది అని చెప్పేసి అనేసి. కానీ నేను అనుకున్నాను నా వెనక ఎవరైతే ఏమైతే అనుకున్నారో వాళ్ళ ముందే నేనేంటో వర్క్ చేసి నా పార్టీకి మంచి పేరు తీసుకురావాలని చెప్పేసి నేను అనుకున్నాను. కానీ పార్టీలో అయితే నా ముందు అయితే ఎవరైతే అనుకోలేదని విన్నాను నేను. ఫోన్లేండి, మంచిదే కదా. ఇప్పుడు మరి మీ సైడ్ నుంచి ఏ రకమైనటువంటి హెల్ప్ పార్టీకి చేయగలుగుతారు అదంతా చేస్తున్నారా? చేస్తున్నామండి. అంటే ఇప్పుడు ఇది కాంగ్రెస్ ప్రభుత్వం ద్వారా చాలామందికి కూడా బడుగు బలహీన వర్గాల వారిని ముందంజలో ఉంచడం కానీ, ఎక్కడ ఏ ఆడబిడ్డ బాధపడ్డా సరే మేమున్నామని భరోసా కల్పించే ఒక నాయకుడు, ఒక ఇంటి అండగా ఉన్న రేవంత్ రెడ్డి సార్ గారు అదే బాటలో ప్రతి ఒక్క ఎమ్మెల్యే గారిని కానీ ఉన్న ఇన్ఛార్జెస్ కానీ అందరికీ అదే మాట చెప్పడము. ఎక్కడైనా సరే ఎక్కడ కష్టం ఉన్నా ముఖ్యంగా ఏవైతే నిధులు కావాల్సినాయి, ఏవేవైతే పనులు కావాల్సినవి ఏవేవైతే ఉన్నాయో
వాటి వెనుక మనం ఉండి సపోర్ట్ చేయాలి. ప్రజానాయకుడు వెనుకొని మనం సపోర్ట్ చేయాలి. ప్రజలకు అందరికీ అండగా ఉండాలి. ఎక్కడ సమస్య ఉన్నా కూడా మనం పదవిలో ఉన్నట్టు కాకుండా మనం ఇంతకుముందు ఎలా సేవ చేస్తాం అలాగే చేయాలని చెప్పేసి అని నేను అదే విధంగా ముందుకెళ్తున్నాను. నైస్. ఇలాగే కొనసాగించండి. ఖచ్చితంగా మీరు సక్సెస్ అవుతారు. రేపొద్దున ఏమో తెలియదు కదా, ఏ ఎమ్మెల్యేనో అయిపోయినా. చాలా మంది అంటున్నారు అండ్ నెక్స్ట్ కార్పొరేట్గా నిలబడుతున్నారా మీ ఏరియాకి అని చెప్పేసి అని అంటున్నారు. నెక్స్ట్ కార్పొరేషన్ ఎలక్షన్స్ ఉన్నాయి, ఇప్పుడు వరంగల్లో ఉన్నాయి. సో దాంట్లో నిలబడుతున్నారా మీరు అని చెప్పేసి అలాంటి ఆలోచన. అంటే అది ఆలోచన అనేది ఎవరికైనా చేయాలనే ఆలోచన ఉంటుంది. అందుకే ముఖ్యంగా మాకు నేనైతే రెడీగా ఉందని చేయడం. కాకపోతే నాకు అది మన కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి కనుక అవకాశం పార్టీ నుంచి ఆదేశాలు తప్పకుండా చేస్తాను. నేను ఇండిపెండెంట్గా అసలు చెయ్యను. మన పార్టీ నుంచి కనుక అవకాశం వస్తే తప్పకుండా ప్రజా సేవ చేయడానికి నేను సిద్ధంగా ఉన్నాను. అది కూడా వాళ్ళ అవకాశం ఇస్తేనే, దానికి నేను ఆశపడట్లేదు. దానికి చాలామంది మీరు విన్నట్టు ఇందాక ఈ పదవి కోసమే చాలామంది పోటీ పడుతూ ఉంటారు అన్నట్టు. సో ఈ పదవి కోసం కూడా చాలామంది ఇప్పుడు కార్పొరేట్ చాలామంది పోటీ పడుతూ ఉంటారు. సో నాకు అవకాశం వస్తే వినియోగించుకుంటాను తప్ప నేను దానికోసం పోటీ అయితే పడట్లేదు. అంతే. సూపర్, బాగా చెప్పారు. అన్నీ బాగున్నాయి, అంతా బాగుంది. కానీ ఏంటంటే మీ సైడ్ నుంచి, అంటే నేను అది కాసేపు రాజకీయాలు వదిలేద్దాం, మామూలు ఇంటర్వ్యూ అనుకోండి కాసేపు. ఇది ఇప్పుడు వెళ్తారు మీరు చాలా చోట్లకి ఆశీర్వదించడం కోసం వెళ్తారు, చాలా రకాలైనటువంటి ప్లేసెస్, అంటే అది శుభకార్యాలు కావచ్చు, లేకపోతే ఏదైనా షాప్ ఓపెనింగ్స్, అట్లా అన్ని దగ్గరకి మీరు వెళ్తారు. వెళ్ళినప్పుడు డిమాండ్ చేసి వాళ్ళని బెదిరించి వాళ్ళని ఇబ్బంది పెట్టి వాళ్ళని నానా మాటలు దుర్భాషలాడి రకరకాల వికృత చేష్టలు చేసి డబ్బులు ఎందుకు గుంజుకోవటం, వాళ్ళు ఇచ్చినంత సంతోషంగా తీసుకొని ఎందుకు వెళ్ళలేరు? ప్రతి చోట మీరు వచ్చారంటే భయపడిపోతారు ఆ యజమానులు. లేదంటే ఆ ఫంక్షన్ అవుతున్నప్పుడు అరే ఫంక్షన్ స్పాయిల్ అయిపోద్దేమో, వీళ్ళు రావడం వల్ల ఇబ్బంది పడతామేమో అని చెప్పి వాళ్ళు జరుగుతున్న పూజ మీద కూడా కాన్సన్ట్రేట్ చేయకుండా ఇటు మీ మీదే కాన్సన్ట్రేట్ చేయాల్సినటువంటి పరిస్థితి తీసుకొస్తున్నారు. నేను అందరిని అనట్లేదు, చాలా చోట్ల మేజర్గా ఇదే జరుగుతుంది. ఎందుకు అంత ఇబ్బంది పెట్టి మీరు ఏం సాధిస్తారు? మేడం, ఇది చాలా మంచి ప్రశ్న వేశారు మీరు. ప్రస్తుతం సొసైటీలో మాపై ఉన్న అపోహ ఒకటి ఉంది. అంటే వీళ్ళు ఇలాంటి వాటికి వస్తారు, డిమాండ్ చేస్తారు, అది అని చెప్పేసి అని అంటారు. మా దాంట్లో కొంతమంది నకిలీ ట్రాన్స్ కూడా ఉన్నారు. నకిలీ ట్రాన్స్ ఎవరంటే ఇప్పుడు పెళ్ళిళ్ళు అయిపోయి అండ్ అంటే ఒకప్పుడు ఊళ్ళల్లో నాటకాలు అవి వేసేవాళ్ళు ఒకప్పుడు. సో వాళ్ళంతా బహిరూపులు అంటారు వాళ్ళని. సో వాళ్ళు కూడా మాకంటే ముందే అక్కడికి వచ్చేయడము, సో ముందే అక్కడ గొడవ చేసేయడము, డబ్బులు ఎక్స్ట్రా మాట్లాడము, ర్యాష్గా మాట్లాడము, గలీజ్గా మాట్లాడము, అలాంటివి చేస్తుండేవాళ్ళు. వీళ్ళంతా ఎక్కడ తయారైపోతారంటే మేడం, మన సులభ్ కాంప్లెక్స్లలో రెడీ అయిపోతారు. వాళ్ళకి ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉంటారు, భార్య వాళ్ళందరూ ఉంటారు. వాళ్ళకి మేము భయపడతాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళొక ముఠా ఉంది, వీళ్ళది ఒక ముఠా. ఏమైపోయిందంటే వాళ్ళు మాకంటే ముందే వెళ్ళిపోవడము, ఆడ మాట్లాడము, వాళ్ళ దాంట్లో వాళ్ళకి లొకేషన్స్ పెట్టుకొని వెళ్ళిపోవడం, అలా చేయడం జరుగుతుంది అన్నట్టు వాళ్ళంతా. సో అది అరికట్టాలంటే మేమే అది తీసుకోవాలి మా దాంట్లో. సో మా మీద నిజంగా ఒక రీసెంట్గా ఒక ఇష్యూ జరిగింది, మన కీసర దగ్గర ఒక ఇష్యూ జరిగింది. అక్కడ ఇంటి యజమాని మీద రాళ్ళు ఇసిరేసి వాళ్ళు గృహప్రవేశం చేసుకుంటుంటే కొట్టి ధ్వంసం చేసి కొత్త ఇంటిని. అవునండి, ఒప్పుకుంటాను. అంటే మా దాంట్లో మిస్టేక్ చేసే వాళ్ళు ఉన్నారు. అది ఎట్లా అంటే కొత్త పిల్లలు ఎవరైతే వస్తారో సో వాళ్ళందరికీ అవగాహన ఉండదు. సడన్గా మా దాంట్లో ఏం చేస్తారంటే బాధకి పంపించేసేయడము, వాళ్ళతో మాట్లాడడం, ఏదంటే తాళి ఇట్లా వెళ్ళగానే తాళి కొట్టడం, మాట్లాడడం, అదంతా అదైపోయింది అక్కడ. సో మిస్టేక్ చేసే వాళ్ళని మా దాంట్లో మేము మాకు పనిష్మెంట్స్ ఉంటాయి, జరినామాలు ఉంటాయి. మా దాంట్లో దండు అంటాము, మీ భాషలో జరినామా వేయడము, వెలివేయడం, అలాంటివి జరుగుతున్నాయి మా దాంట్లో కూడా. సో ఇదంతా కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా ఇక్కడ వెళ్ళి బెగ్గింగ్ చేసే చోట డిమాండ్ చేస్తున్నారు అని చెప్పేసి అంటే వాస్తవానికి కొంతమంది మా దాంట్లో ఒకప్పుడు చేశారు, ఒప్పుకుంటాం. కానీ ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్ మీరు 2026లో కనుక చూసుకుంటే 25లో చాలామంది నకిలీ ట్రాన్స్ రావడము, ఆశ్చర్యం ఇచ్చడం, తర్వాత మేము సజ్జన సార్తో వెళ్ళి మాట్లాడడం, మాకు కౌన్సిలింగ్ పెట్టడము, చెప్పాం సార్ వాళ్ళతో. సార్ మీరు కూడా అంటే ఇక్కడ స్టేషన్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళని పట్టుకెళ్తే వాళ్ళు మీరు ఒకటే కదా, వాళ్ళు శారీ కట్టుకుంటారు, మీరు శారీ కట్టుకున్నారు ఏంటి అని చెప్పి క్వశ్చన్ చేసేవాళ్ళు మమ్మల్ని. అప్పుడు అక్కడ క్లారిఫికేషన్కి అర్థం కాకపోయేది వాళ్ళకి. సార్ వాళ్ళు నకిలీ అంటే ఎలా నకిలీ అని గుర్తుపట్టాలి, వాళ్ళు చీర కట్టుకుని బయటకు వస్తే ఎలా నకిలీ అంటారు, మీకు మీరే పడకాలు అనుకుంటున్నారా అని చెప్పి అన్న రోజు కూడా ఉన్నాయి మేడం పోలీస్ స్టేషన్లలో. సో ఎప్పుడైతే సజ్జన సార్ మమ్మల్ని లీడ్ తీసుకొని మాకు మీటింగ్ పెట్టి మాట్లాడారో సో ఆ తర్వాత మేము చెప్పడం జరిగింది. ఆ తర్వాత ఈ నకిలీ ట్రాన్స్ కొంతవరకు 80% తగ్గారు. సో ఇప్పుడు మన ట్రాన్స్జెండర్స్ ఎవరైనా షాప్ ఓపెనింగ్స్ అక్కడికి వెళ్ళినప్పుడు మేము అక్కడ ఏ పద్ధతి ప్రకారంగా తీసుకోవాలో ఆ పద్ధతి ప్రకారంగా తీసుకుంటున్నాం. మేడం ఒక మాట, మీరు డిమాండ్ అని మీరు అంటున్నారు. కొంతమంది మాకు ప్రేమతో ఇచ్చేవాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది భయపడి ఇచ్చేవాళ్ళు ఉన్నారు. వీళ్ళు ఎందుకు వచ్చారు మీరు అన్నట్టుగా. అదే ఇప్పుడు ప్రేమతో ఇస్తే దాన్ని అసలు ఎవరు క్వశ్చన్ చేయరండి. కానీ భయపడిపోయి అక్కడ పూజ స్పాయిల్ అవుతుందేమో, లేకపోతే ఇంట్లో ఆ ప్రోగ్రామ్ అంతా కూడా
గజిబిజి గందరగోళం అయిపోతుంది. ఆ కాన్సన్ట్రేషన్ అంతా మీ మీద పెట్టాలా, అక్కడ పూజ మీద పెట్టాలా, వచ్చిన బంధువుల మీద పెట్టాలా, జరుగుతున్న కార్యక్రమం మీద పెట్టాలా, అర్థం కానటువంటి సిచ్యుయేషన్లో మీరు డిమాండ్ చేసింది పోరు కదా. అక్కడి నుంచి 1-2 గంటలు అక్కడనే కూర్చొని విసిగించి వేధించి ఎందుకు అంటున్నట్ల. నేను ఒక మాట చెప్తాను మేడం, ఇప్పుడు బెగ్గింగ్ చేసే చోట మా దాంట్లో అందరూ ఒకేలా ఉండరు. ఒకరు గట్టిగా వస్తారు, ఒకరు ప్రేమగా మాట్లాడతారు. ఎదుటే ఇచ్చే వ్యక్తి కూడా మమ్మల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. మమ్మల్ని చూడగానే వీళ్ళకి ఇచ్చే సెలవుడితే పంపిస్తే అయిపోతుంది అనుకునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. అరే వీళ్ళు రావాలి, వీళ్ళు వస్తే మంచిది, వీళ్ళకు భోజనం పెట్టి డబ్బులు పెట్టి పంపించాలి అనుకునే వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ ఎట్లా అయిపోతుందంటే ఇచ్చే సార్ కంటే పక్కన ఉన్న వాళ్ళే ఎక్కువ బాగా మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళకి ఎందుకు ఇవ్వాలి అది ఇది అని చెప్పి చాలా ఆ మాట పెరిగి కొంచెం ఏదో అక్కడ వాగ్వాదం జరుగుతూ ఉంటుందేమో కావచ్చు. కానీ మేడం నేను అన్నట్టుగా చెప్తున్నాను, ఒకప్పుడు ఇలా జరిగింది మా దాంట్లో కూడా. ఇప్పుడు సిస్టమాటిక్స్ పెట్టుకోవడం జరిగింది. ఏ టైంకి వెళ్ళాలి, ఏ టైంకి వెళ్ళి వాళ్ళని అడగాలి, ఒకవేళ దాతలతో ఏ ప్రేమగా మాట్లాడుకోవాలి. ఎందుకంటే మా జీవనాధారం బెగ్గింగ్, ఏ ఆధారం లేదు మాకు. సో ఈ యొక్క ఆధారం కనుకపోతే మా లైఫ్ స్టైల్ ఏంటనేది చాలామందికి అర్థమవుతుంది ఇప్పుడు. సో మేము ఒక మాట చెప్తున్నాను, అంటే ఇప్పుడు వెళ్ళి అడిగినప్పుడు మీరు ప్రేమగా ఎంత ఇస్తారో దానికి వాళ్ళు అడిగినప్పుడు మాట మంచి అనేది ఉంటుంది. ఒకవేళ హద్దు దాటితే దానికి లీగల్గా యాక్షన్ తీసుకునే అవకాశం మనకు ఉంది. 100 కాల్ చేయండి, అంటే యాక్షన్ తీసుకోమని చెప్పడం తప్పేం లేదు. ఎందుకంటే ఒకటి వల్ల వ్యవస్థ మొత్తం ఖరాబ్ అవ్వద్దు. కరెక్ట్. అది ఇప్పుడు నేను అదే చెప్తున్నాను. ఇప్పుడు మా దాంట్లో కూడా మా వాళ్ళు అదే అంటారు. ఇప్పుడు తప్పు చేస్తే వాడికి శిక్ష వేయడమా, జరినామా వేయడమా, వేయడమా జరుగుతుంది మా దాంట్లో. ఇప్పుడు నేనేమంటా దాతల దగ్గర వెళ్ళినప్పుడు వాళ్ళ ప్రేమ, కానీ చాలా ఏమైపోతుందంటే మిమ్మల్ని అడుక్కోవద్దని చెప్పని అన్నారు కదా, సో మీకు ఇట్లాంటి ఇచ్చే రూల్స్ లేవని చెప్పేసి అన్నారంట కదా. అంటే మీరు ఇచ్చేవాళ్ళు మేము బతికేటోళ్ళము, మా దీవెనలు మీకు కావాలి, మేము బ్రతకాలి. అక్కడే మీరు అర్థం చేసుకుని సరిపోతుంది. కానీ మిస్బిహేవ్ చేస్తే తప్పుడుగా మీరు అన్నట్టుగా బట్టలు లేబట్టినట్టే కానీ, సో ఇలాంటి మిస్బిహేవ్స్ ఏమన్నా కానీ గలీజ్ మాట్లాడిన ప్రూఫ్స్ ఉంటాయి మనకు. ప్రతి చోట కూడా ఇప్పుడు సీసీ కెమెరాస్ అనేది ప్రతి చోట మనం బంధించే పెడుతున్నాం మనం. అక్కడ ఒకవేళ మీరు క్యామ్లో కనుక రికార్డ్ అయ్యి మీ ఫోన్లో కానీ రికార్డ్ చేస్తున్న తప్పు అనేది జరిగినప్పుడు లీగల్గా యాక్షన్ తీసుకోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మేమే అంటున్నాం, తప్పు చేసిన వాళ్ళని శిక్షించండి, కానీ అందరినీ అలా చూడకండి. అంతేగాని ఇప్పుడు మమ్మల్ని మంచిగా అడుక్కునే వాళ్ళ కడుపు మీద కొడుతున్నారు. ఇప్పుడు ఎక్కడో కూకట్పల్లిలో ఒక ఇష్యూ జరిగింది, అదంతా తెలంగాణ రాష్ట్రం మొత్తం ప్రత్యేకించి అందరి నోటి మీద పడ్డట్టే కదా మేడం. సో అలా కాకుండా మేము ఒక రూల్స్ అయితే పెట్టుకోవడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ తప్పు జరిగినా కూడా అది వెంటనే వాదించడము, దాని వెంటనే యాక్షన్ తీసుకోవడము, లీగల్గా పోలీస్ వాళ్ళకి అప్పచెప్పడము, దాన్ని అవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మాకంతా స్టేట్ లెవెల్ గ్రూప్ ఫామ్గా అవ్వడం జరిగింది. ఏదైనా సరే ఇప్పుడే 2026లో తగ్గింది మేడం, నేను ఒప్పుకుంటున్నాను. 2026లో తగ్గింది. అలాంటి కామెంట్స్ ఎక్కువ రావట్లేదు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నేను లేదండి, జరుగుతూనే ఉన్నాయి, నడుస్తూనే ఉన్నాయి, బెదిరించే చోట్ల బెదిరిస్తూనే ఉన్నారు. అంటే మీకు ఎక్కడ ఏదో అనుభవం జరిగి ఉన్నట్టుంది. సో ఆ అనుభవాన్ని కాస్త మీ యొక్క లేదు అనేక ప్లేసెస్లో మాకు కంప్లైంట్లు కూడా వస్తుంటాయండి. రెగ్యులర్గా కంప్లైంట్లు, మేడం ఇక్కడ ఇది చేశారు, అక్కడ ఇది చేశారు, పోనీళ్ళండి వాళ్ళు ఎంతో కొంత ఇచ్చి పంపించేసేయండి అని చెప్పిన సందర్భాలు కూడా మేము ఉన్నాయి. వినట్లేదు మేడం అని ఫోన్లు చేస్తుంటారు. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తాం, ఇప్పుడు ఒక ఓనర్ స్తోమత తగ్గట్టు ఇస్తారు, అది ఇవ్వడం అనేది గొప్ప. అది ఆ దేవుడు మాకు ఇచ్చిన వరాన్ని మనం దాన్ని యూటిలైజ్ చేస్తాం. బెదిరించడం కూడా తప్పది. అది చేస్తాం, ఇది చేస్తాము, 100 మందిని దించుతాము, 200 మందిని దించుతామంటే దించండి, చూస్తారు ఆ తర్వాత ఏం జరుగుతుందో. పోలీసులు కూడా ఉంటారు కదా, వ్యతిరేకంగా చేయలేరు కదా, అంతమందిని దించడం ఏంటి అసలు, ఎందుకు దించుతారు, అదేం బెదిరింపు అనాల్సిన అవసరం కూడా లేదు. సో కాబట్టి ఏంటంటే మనము ఒకటి చట్టపరంగా చూసుకోవాలి. నేనైతే అదే చెప్తాను మేడం. ఎందుకంటే ఇది నాకు రాబోయే జనరేషన్కి మనం ఒక ఆదర్శంగా నిలబడే ట్రాన్స్జెండర్ వ్యవస్థ అనేది రేపు మన పెద్దవాళ్ళు మనకి ఏం సంపాదించి పెట్టారు, మన ఇప్పుడు కుటుంబంలో ఒక తాత ఏం సంపాదించి పెట్టారు, మన ఆస్తి సంపాదించి పెట్టాడు. అదే ట్రాన్స్జెండర్ వ్యవస్థలో పెద్దవాళ్ళు మా కోసం ఏం చేసి పెట్టారంటే మనకు మంచి మర్యాద, మనకు రెస్పెక్ట్ అనేది తీసుకొచ్చి పెట్టారు వాళ్ళంతా అని అనుకునే విధంగా ఉండాలి. తప్పు చేసినామని శిక్షించండి, లీగల్గా యాక్షన్ తీసుకోండి, 100 కాల్ చేయండి. కానీ చిన్న వాటికైతే కాల్ చేస్తే అంటే మాకు ఎవరు కూడా మరి స్థాయి దాటిపోతేనే చేస్తారు. కానీ తర్వాత ఎవరికి అర్థం కాని ఇంకో విషయం నాకు కూడా అర్థం కాదు, అసలు ఒక ఫంక్షన్ జరుగుతుంటే, లేదు ఒకటి ఏదైనా షాప్ ఓపెనింగ్ ఉంటే, లేదా గృహప్రవేశం ఉంటే, ఇట్లాంటివన్నీ అసలు గెస్ట్ల కంటే ముందు మీరు రెడీగా అక్కడ ఉంటారు, మీకు ఎలా తెలుస్తుంది ఇన్ఫర్మేషన్? అంటే మేడం ఇక్కడ మాకేంటంటే మేము డైలీ మా పనే అది. మేము రోజు తిరుగుతుంటే ఇప్పుడు మాకు ఒక ఏరియాకి ఒక 10 మెంబర్స్ ఉంటాం, ప్రతిరోజు అటు తిరగడము, అలా వెళ్ళడము అలా జరుగుతూ ఉంటుంది. సో అక్కడ మేము కనుక్కుంటారు ఎప్పుడు ఈ ఫంక్షన్ ఎప్పుడు దీంట్లో అది అని చెప్పేసి అన్నప్పుడు అక్కడికి ఆ రోజు కనుక్కొని వెళ్ళిపోయి ఉండడము అలాంటివి జరుగుతూ ఉంటాయి మాకు. అది ఎలా తెలుస్తుంది అనేది నాకు అర్థం కాని విషయం. అంటే మేము తిరుగుతూ ఉంటాం కదా మేడం డైలీ. ఇప్పుడు సపోజ్ ఈ రోజు గల్లీ లోపలకు కూడా తిరగరు కదా, గల్లీ లోపల కూడా వెళ్తారు మీరు, ఎట్లా?
అంటే ఇప్పుడు లింకేజెస్ ఉంటాయి కదా మేడం, ఇప్పుడు ఆటో డ్రైవర్లు ఉంటారు, ఇప్పుడు మమ్మల్ని తోలే ఆటో వాళ్ళు ఉంటారు కావచ్చు, లేకపోతే రెగ్యులర్ గా ఆటో ఆ డ్రైవర్ లైన్ లో వెళ్ళే వాళ్ళు ఎవరో ఒకరు అమ్మ ఇక్కడ ఫంక్షన్ జరిగిందని చెప్పడం, ఆటో వాళ్ళనే కాదు, అంటే ఎవరో ఒకరు అమ్మ ఇక్కడ ఫంక్షన్ జరిగిందని, లేకపోతే ఇంకో ట్రాన్స్ కనబడి అక్కడ మీ ఏరియాలో ఇది జరిగిందని చెప్పడం కానీ అలాంటివి జరుగుతూ ఉంటాయి. అట్లా నాకున్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఈ టెంట్ హౌస్ వాళ్ళు ఉంటారు కదా, ఆ టెంట్ హౌస్ వాళ్ళు ఏ ఫంక్షన్ జరిగినా టెంట్ హౌస్ వాళ్ళతో అయితే పని ఉంటది ప్రతి ఒక్కరికి, టెంట్ సామాన్ వస్తుంది కంపల్సరీ, వాళ్ళ నుంచి మీకు లింక్స్ ఉంటాయి, వాళ్ళే మీకు ఇన్ఫర్మేషన్ చెప్తారు, పలానా చోట ఈ రోజు లేదా ఈవినింగ్ ఈ ముందే వస్తాయి కదా టెంట్ సామాను, సాయంత్రం ఫంక్షన్ అయితే పొద్దునే వచ్చేస్తాయి, రేపు ఫంక్షన్ అయితే ముందు రోజు నైట్ వస్తాయి, పొద్దున్నే ఫంక్షన్ ఉందని చెప్పి వాళ్ళే చెప్పి మీ నుంచి కొంత అమౌంట్ వాళ్ళు కూడా తీసుకుంటారు, మీరు మీ నుంచి కొంత పర్సెంటేజ్ వాళ్ళకి కూడా ఇస్తారు అని విన్నా. లేదండి, అదంతా అబద్ధము. ఎందుకంటే మేము డైలీ మేడం మార్నింగ్ 6 గంటలకు లేస్తే రెడీ అయిపోయి మా పని అది, గల్లి తిరుక్కోవడము అడుక్కోవడం మా పని అది. ఎందుకంటే పొద్దున 6 నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎక్కడ ఏ ఇంట్లో పండుగ జరుగుతుంది, ఏ ఇంట్లో అడుక్కోవాలనే పనే మాది మాకు. సో మేము గల్లి తిరుగుతున్నప్పుడు అక్కడ ఎవరో ఒకరు కనబడ్డప్పుడు ఏమైనా అడుగుతా, అన్నీ గల్లి ఫంక్షన్ జరుగుతుందంటే అక్కడ జరుగుతుందమ్మా అని ఎవరో ముఖాముఖి వ్యక్తి చెప్పొచ్చు అంతే తప్ప టెంట్ హౌస్ వాళ్ళనే కానీ ఆటో వాళ్ళనే కాదండి. అదంతా కూడా మాకేంటంటే ఇదంతా తప్పుడు సమాచారం ఇదంతా. ఎందుకంటే వాళ్ళని ఎందుకు అనిపించాలి, ఎవరో ఒకరు చెప్పు ఉండొచ్చు. అంటే ఇప్పుడు సపోజ్గా మా ఏరియాలో ఒక టెంట్ హౌస్ అన్నయ్య ఉన్నాడు, ఇప్పుడు సపోజ్గా ఆ అన్నయ్య దగ్గర పక్కనే మేము ఉన్నామనికి ఇక్కడ అన్నయ్య ఇప్పుడు ఎక్కడ ఫంక్షన్కి ఇక్కడ అవుతుందామని ఒక మాట చెప్పు ఉండొచ్చు. అంతేగాని చాలా వరకు నాకు కూడా చాలామంది ఏంటంటే మీకు అది ఎవరు పందిరేసే వాళ్ళు లొకేషన్ పెడతారు మీకు, అండ్ టెంట్ హౌస్ మీరు అన్నట్టు టెంట్ హౌస్ వాళ్ళు అని చెప్పేసి అని, తర్వాత ఆ ఏరియాలో ఉండే వాళ్ళు తెలిసిన వాళ్ళు పెడతారని చెప్పేసి అనేసి అలా చెప్తూ ఉంటారు. ఇప్పుడు సపోజ్గా ఒక చిన్న ఈవెంట్ జరిగింది రీసెంట్గా, దానికి ఒకరు నాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, నేను వేరే వాళ్ళకి పంపించి నేను ఇక్కడ లేను, నాకు వేరే ఊరు, మీరు రావాలి తప్పకుండా అన్నారు. అక్కడ సంబంధించి నేను రెఫర్ చేశాను, అక్కడికి వెళ్ళండి దీవించరండి అని చెప్పేసి అలా మేము లింకేజెస్ పెట్టుకుంటూ ఉంటాం అంతే తప్ప టెంట్ హౌస్ వాళ్ళు కానీ ఆటో వాళ్ళు ఎందుకు మేడం అనడం, పాపం వాళ్ళు కమిషన్ ఎవరో చెప్పారు, ఎవరో చెప్తే నాకు తెలిసిందనమాట. అంటే తెలిసిన దానికి క్లియర్ క్లారిఫికేషన్ ఇచ్చేస్తే అయిపోతుంది కదా, బెటర్ అని చెప్పి అడిగిన. ఇంకొకటి ఏంటంటే అందరిలో ఉన్న డౌట్ ఇది, జనరల్ గా మీరు బెగ్గింగ్ చేస్తారు, లేకపోతే ఇలా ఎవరి దగ్గరికన్నా ఫంక్షన్స్ అట్లాంటివి వెళ్ళినప్పుడు తీసుకుంటారు. ఇలా తీసుకున్నప్పుడు మీరు బాగా రెడీ అవుతారు, అసలు చాలా మంచిగా రెడీ అవుతారు. నార్మల్ పర్సన్స్ ఎవరు కూడా అంత బాగా రెడీ కాలేరు అసలు, మీతో కంపేర్ చేసినప్పుడు. అమ్మాయిలు చాలా బాగా మంచి రెడీ అవుతారు, మేకప్ కావచ్చు, శారీస్ కూడా మంచి కాస్ట్లీ శారీస్, మంచి మంచి శారీస్ బాగా రెడీ అవుతారు. మరి అంత బెగ్గింగ్ చేసి అంతంత కాస్ట్ పెట్టి ఎందుకు రెడీ కావాలి, కొంచెం తక్కువగా రెడీ అవ్వచ్చు కదా, అంటే అప్పుడు బెగ్గింగ్ తగ్గుతుంది కదా అన్న యాంగిల్లో కొంతమంది మాట్లాడారు. దానికి ఏం ఆన్సర్ చెప్తారు? బెగ్గి చేసిన సంపాదన అంతా మా అందానికి ఏం పెట్టమండి, మా పుట్టకుట్టి కోసము, తర్వాత మాకు కొన్ని అవసరాలు ఉంటాయి కదా మేడం, ఫ్యామిలీని చూసుకునేటివి ఉంటాయి, నిత్య అవసరాలు ఉంటాయి, మాకు రోజువారీ ఖర్చులు ఉంటాయి, మాకు ప్రతిదీ ఉంటుంది. ఇప్పుడు ఎక్కడికన్నా బయటకు వెళ్ళినప్పుడు ఒక అందంగా కనిపించాలి, చూసే వ్యక్తులు కూడా అరే వీళ్ళు బాగున్నారు అనుకునే విధంగా ఉండాలి, కంపల్సరీ మేము రెడీ అవ్వాలి. అట్లా అని చెప్పేసి మొత్తం దానికి అమౌంట్ పెట్టేస్తామని కాదు మేడం, తప్పు సమాచారం అదంతా కూడా. సో అంటే మేము ఒక పుట్టుక అబ్బాయి పుట్టుక, జెండర్ చేంజ్ అయ్యేది మేము అమ్మాయిలా, మా హావభావాలు మా యొక్క జీన్స్ ప్రభావాలు ఇలా చేంజ్ అవుతాం. మేము చేంజ్ అయిన తర్వాత మా కోరిక ఏంటంటే అమ్మాయిల కంటే అందంగా ఉండాలి, సో మమ్మల్ని చూసినా కూడా వీళ్ళు చాలా బాగున్నారు అని చెప్పేసి అనిపించుకో ఆ మనసు. మీరు నమ్ముతారో నమ్మరో మేడం, మీరు ఇందాక అంటున్నారు కదా చాలా బాగుంటారు మీరు, ఆ మాట విన్నప్పుడు మా మనసుకి ఎంత సంతోషాన్ని ఇస్తుంది అంటే నిజంగా అరే మేము ఇంత బాగున్నామా అని చెప్పేసి మా మనసుకు అనిపిస్తుంది. అంటే ఇంత పద్ధతిగా మేము ఉండాలి, ఇంత మోడర్న్గా, అంటే ఒక్కొక్క స్టైల్లో ఉంటారండి. మెయిన్గా మోడలింగ్ చేసేవాళ్ళు కానీ ప్రతి ఒక్కొక్క చోట్ల అలా రెడీ అవ్వాలని మాకు ఉంటుంది. సో మేము అలా పద్ధతిగా రెడీ అయితేనే కదా మాకంటూ రెస్పెక్ట్ అని దొరుకుతుంది. కానీ నిజంగానే స్నేహ మీరు చాలా బాగున్నారు. సేమ్ టైం నేను చాలా మందిని చూస్తుంటాను బయట, వాళ్ళు నిజంగా అమ్మాయో అబ్బాయో అదే అంటే ట్రాన్స్ అని అనుకోము, అసలు అమ్మాయిలాగే ఉంటారు. వాళ్ళు నోరు తీర్చి మాట్లాడితే తప్ప వాయిస్ తెలిసిపోతుంది కదా, అప్పుడు వరకు అసలు అర్థం కాదు, అమ్మాయిలాగే ఉంటారు. నిజంగా చెప్పాలంటే చాలా చోట్ల అమ్మాయిల కంటే కూడా చాలా బాగున్న ట్రాన్స్లు ఉన్నారు, చాలా మంది ఉన్నారు. కొంతమంది గుర్తుపట్టరు కూడా, మీరు ట్రాన్స్ అని చెప్పేసి అని అంటారు కొంతమంది. సో అంటే ఇది మాకు పుట్టుక, ఇది ఒక అబ్బాయి నుంచి ఒక ట్రాన్స్గా చేంజ్ అయ్యే క్రమంలో ఎన్నో బాధలు పడతాము, ఎన్నో అవమానాలు పడతాము. ఇన్ని బాధలు పడి ఒక మంచి ట్రాన్స్గా అంటే చూసే 10 మంది కూడా మమ్మల్ని బాగున్నామని చెప్పి అనిపించుకోవాలంటే తప్పకుండా ఉండాలి కదా. మీరు అన్నట్టు కింద ఒక మాట అన్నారు, మీ లగ్జరీ ఈ అంతా కూడా మనకి బెగ్గింగ్కి ఒక అదవుతుందా అని చెప్పేసి మీరు అన్నారు. నిజంగా వాస్తవానికి
మాకు రెడీ అవ్వడానికి, మా బట్టలకి, మా యొక్క లగ్జరీ ఖర్చుకు తప్పకుండా ఖర్చు అవుతుంది. ఎందుకు అంటే ఇప్పుడు శారీకి, స్టిచ్చింగ్కి కానీ వాటికి వీటికి ఇప్పుడు ఒక ఆడవాళ్ళకి ఎంత ఖర్చు అవుతుందో మాకు అతకే మించి ఖర్చు అవుతుంది. మేము ఎందుకంటే దాన్ని కాపాడుకోవాలి, మమ్మల్ని చూడగానే మమ్మల్ని ఒక మెచ్చుకోవాలి చూసే. ఇప్పుడు ఒక ఫంక్షన్కి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చూసినప్పుడు వీళ్ళ కాకుండా చూడగానే వీళ్ళు ఎంత బాగున్నారు. ఇప్పుడు మీరే ఫంక్షన్కి వచ్చిన వాళ్ళకంటే కూడా చాలా మంది మీ బాగా మంచి చీరలు మీరే కట్టుకొస్తారు, ఎంత మంచి అప్షేట్ మీరే చేస్తున్నారు, ఇంకేం కావాలా మా వాళ్ళందరూ. కాకపోతే ఖర్చు అయితే మొత్తం అంటే అందులో కొంత ఖర్చు అయితే మా బాడీకి అయితే మేము పెట్టుకుంటే ఒప్పుకోవాలి అది. ఎందుకంటే మా దాంట్లో హార్మోనిక్ థెరపీ కోసం సర్జరీస్ ఖర్చు అవుతుంది, అంటే మాకు హెయిర్ రిమూవల్కి ఖర్చు అవుతుంది, అదే హెయిర్ ఉంటుంది కాబట్టి మాకు అది దానికి ఖర్చు అవుతుంది. తర్వాత ప్రతి దానికి కూడా ఖర్చు అవుతుంది, సర్జరీకి కాస్ట్ అవుతుంది. ప్రతి మా బాడీ ఒక అబ్బాయి నుంచి ఒక అమ్మాయిగా చేంజ్ అవ్వాలి అంటే మినిమం ఖర్చు అయ్యే ఖర్చు మాకు కొన్ని లక్షల్లో, ఒకప్పుడు 2-3 లక్షలు అయ్యేది, ఇప్పుడు కొన్ని లక్షల్లో ఖర్చు అవుతుంది. సో దానికి అంటే ఇదంతా తీసుకొచ్చి జనాల మీద ఇబ్బంది పెడతామని కాదు, మా పుట్టుక ఇది, మేము ఇదే బతకాలనుకుంటున్నాం కాబట్టి. సో అలా లైఫ్ను ముందుకు తీసుకెళ్తూ ఒక ట్రాన్స్గా లైఫ్ ఇచ్చేయాలంటే ఒక అమ్మాయిలా బతకాలి. కానీ కొంతమంది చేంజ్ కారు కదా, అట్లానే ఉండిపోతారేమో కదా. అందరూ అవుతారా? అందరూ అవుతారు కంపల్సరీ. అంటే నేను ఇందాక చెప్పాను కదా, బహిరూపం నకిలీ ట్రాన్స్ అనే వాళ్ళు సర్జరీ చేసుకోరు కావచ్చు, కానీ మేడం సర్జరీ చేసుకునే ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ కంపల్సరీ అబ్బాయి నుంచి ఒక అమ్మాయిగా చేంజ్ అవ్వడం కంపల్సరీ సర్జరీ చేసుకోవాల్సిందే. సర్జరీ చేసుకోలేని వాళ్ళని ఎవరు కూడా మా దాంట్లో ఉండరు, ఎక్కువ 99% ఉండరు. సో ఒకవేళ ఎవరికైనా డిసీజ్ కానీ ఒకవేళ ఆరోగ్యం బాగాలేకపోయినా అలాంటి వ్యక్తులు ఏమైనా ఉండి ఉంటారు. నేను విన్నాను ఒకసారి, ఏంటి అంటే ఎవరో తెలిసిన వాళ్ళు చెప్తుంటే, ఇప్పుడు రత్నాచల్ ఎక్స్ప్రెస్ ఒకటి, జన్మభూమి ఎక్స్ప్రెస్ ఒకటి వైజాగ్ నుంచి ఇటు గుంటూరు విజయవాడ సైడ్ వస్తూ ఉంటాయి. ఈ ట్రైన్లో ఈ బెగ్గింగ్ చేసేటువంటి ట్రాన్స్ చాలా ఎక్కువ మంది ఉంటారట. ఆ ట్రైన్లో రెగ్యులర్గా జర్నీ చేసే ఒక ఆమె చెప్పారు నాకు. ఆవిడ చెప్పిన దాని ప్రకారం ఏంటంటే చాలా ఆవిడ రెగ్యులర్గా జర్నీ చేస్తారట అందులో. ఆవిడ ఏదో మనం ఆఫీస్కి వచ్చినప్పుడు చెప్తున్నారు. ఆ ట్రైన్స్లో 10 రూపాయలు ఇస్తే తీసుకోరంట, 50 రూపాయలు మించి ఇవ్వాల్సిందేనంట, 50 రూపాయలు 100 రూపాయలు ఇవ్వాలంట. ఆ ట్రైన్స్ రోజు 2 అటు 2 ఇటు వెళ్తాయంట. అంటే డైలీ 4 ట్రైన్స్. 4 ట్రైన్స్లో ఎంత తక్కువ వేసుకున్నా కూడా జనం 1000 పైనే జర్నీ చేస్తారంట. సో ఇట్లా చూసుకుంటే వాళ్ళు సంపాదించేది ఒక్కొక్క ట్రైన్ నుంచే 1,00,000 రూపాయల వరకు ఉంటుంది. అంత సంపాదించిన తర్వాత వాళ్ళు చాలా మందికి, మీలో కూడా చాలా పెద్ద పెద్ద ఎక్కువ ఆస్తులు ఉన్నాయి, వాళ్ళు ఏం చేసుకోరాయి, మళ్ళీ ఎవరో ఒకళ్ళకి ఇచ్చేయటమే, బాగా సంపాదించేసి వాళ్ళు బాగా ఇబ్బంది పెడుతూ ఉంటారు ఆ ఏరియాలో, మెయిన్లీ ఈ ట్రైన్స్ లో అని చెప్పారు ఆవిడ. నేను మీకు కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తాను మేడం మీకు. నేను అంటే ఇదేదో మా వాళ్ళు కావాలని ఇలా చేస్తారు అని చెప్పేసి నేను అంటే నిజమైన ట్రాన్స్జెండర్స్ కానీ మేడం 10-20 రూపాయలు అడుక్కుంటారు. అంటే మీరు అనుకోవచ్చు, నేను ట్రావెల్ చేస్తున్నప్పుడే నా ఎదుట అమ్మాయిలు మాలాగా చప్పట్లు కొట్టుకుంటూ అడుక్కుంటున్నారు. రియల్ అమ్మాయిలు నేను చూపిస్తాను ఈ వీడియోస్ కూడా. సో మన ఇట్స్ మీ స్నే ఛానల్లో నా యూట్యూబ్ ఛానల్ నేను పెట్టడం జరిగింది. సో అంటే అమ్మాయిలు నేను పెట్టలేదు, అబ్బాయిలు అని నేను చెప్పాను కదా, బహిరూపం నకిలీ ట్రాన్స్ అని చెప్పాను కదా. సో వాళ్ళు ఏం చేస్తారంటే ఫస్ట్ ట్రైన్ ఎక్కుతారు, బాత్రూమ్కి వెళ్ళిపోతారు, అబ్బాయిలా ఉండి బాత్రూమ్కి వెళ్ళిపోతారు, బట్టలు మార్చుకుంటారు, బట్టలు మార్చేసుకొని శారీస్ కట్టేసుకొని ట్రైన్ కట్టుకోవడము, రబ్బిష్గా మాట్లాడము, 100 అని 50 అని వాళ్ళని డిమాండ్ చేయడం అలా జరుగుతూ ఉంటుంది వాళ్ళ మీద. సో అలా వాళ్ళంటి వాళ్ళని మేము పట్టుకొని పోలీస్ వాళ్ళకి అప్పచెప్పడం కూడా జరిగింది. మా నిజమైన ట్రాన్స్జెండర్స్ అని మీరు అన్నట్టుగా 100-50 అడుగుతారని చెప్పి మీరు అంటున్నారు కదా, అది ఎన్ని రోజులు అడుక్కుంటారు? అదే వాళ్ళు అన్నారు, వాళ్ళకే నేను జవాబు చెప్తున్నాను. అడుక్కోవడం అంటే అది ఎట్లా అంటే పండగలు వచ్చినప్పుడు ప్రేమగా అడుక్కోవడం అనేది విధానం వేరే ఉంటుంది. మా దాంట్లో అలా అడుక్కుంటాను తప్ప డిమాండ్ అనేది మాత్రం చేయరు. ఎవరో ఒకరు చేసిన వాళ్ళు ఉంటే మాకు ఎంబడి కాంప్లైంట్ మా గ్రూప్లో వచ్చేస్తే మాకు ఆర్పీఎఫ్ వాళ్ళు ఇమీడియట్గా మాకు చెప్పేస్తారు, ఈ ట్రైన్లో ఇష్యూ జరిగింది, వాళ్ళు మీకు ఇమీడియట్గా కావాలి మాకు అని చెప్పేసి అని అడుగుతారు. మాకు లింకేజ్ ఉంటాయి, మాకు వాట్సాప్ గ్రూప్స్ ఉంటాయి, మా దాంట్లో ఎవరు ఏ ట్రైన్కి వెళ్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు అవన్నీ తెలుసుకుంటాము. సో వాళ్ళని తప్పు చేసిన వాళ్ళని మాత్రం లీగల్గా ఎంబడి అప్పచెప్పేస్తాం. అంటే ఒక ట్రైన్ ఎక్కినప్పుడు ట్రాన్స్ ఎక్కినప్పుడు వాళ్ళు ఏదో ఒక గొడవ జరిగే ఉంటుంది అక్కడ. సో తప్పు చేసిన వాళ్ళ మాత్రం లీగల్గా అప్పచెప్తాం. కానీ నకిలీ ట్రాన్స్ కూడా ఎక్కువ అయిపోయారు ఈ మధ్య. సో అది ఇప్పుడు కొంచెం తగ్గింది. సో ఆ అమ్మాయిని అడిగేది ఒక్కసారి మీకు చూపిస్తామండి. నిజంగా నాకు అనిపించింది, అమ్మ ఇంత దారుణమా అమ్మాయిలు కూడా ఇలా అడగడం ఏంటి అని చెప్పేసి అని. నాకు అది చూసిన తర్వాత నాకు అనిపించింది, అబ్బా ఇంత అలాంటి వాళ్ళ వీడియోస్ నేను పెట్టలేకపోయాను. నా ఛానల్లో ఉన్నాయండి, అంటే అబ్బాయిలని నకిలీ ట్రాన్స్ వీడియో తీసి నేను పోస్ట్ చేశాను వాళ్ళని. సో వాళ్ళు ఎందుకంటే నాకు అమ్మాయిల విషయంలో కొంచెం మీకు గౌరవిస్తాం. అమ్మాయిలు అంటే మాకు ఎట్లా అంటే ఆడపిల్లలు అంటే తల్లి ప్రేమ మేము వాళ్ళలో చూస్తాం ప్రత్యేక. మేము అందుకే ఆడవాళ్ళకి డబ్బులు అడగం. మేము చాలా రేర్గా అడుగుతాం ఆ అమ్మాయిల్ని మేము, ఎందుకంటే కనబడ్డప్పుడు అక్కడ ఉన్నప్పుడు వాళ్ళు ఏదైనా మాట్లాడ ఇవ్వండి. అది కూడా డౌట్ ఉంది, ఎందుకు ఆడవాళ్ళని ఓన్లీ మగవాళ్ళని అడుగుతారు ఎందుకు అని. అంటే ఆడవాళ్ళని ఎందుకు అడగమంటే మేడం, మాకు దేవుడు ఇచ్చిన వరం ఏంటంటే కుటుంబాన్ని గౌరవించాలి, ప్రతి ఒక్కరిని వెళ్ళి అడుక్కో
చేసుకోవాలని చెప్పేసి అన్నారు. మాకేంటంటే మా పెద్దవాళ్ళు ఏంటంటే ఆడవాళ్ళు కనబడ్డప్పుడు వాళ్ళని దీవించాలి. సో వాళ్ళలో ఒక అమ్మని చూస్తాం మేము, చెల్లిని చూస్తాం, అక్కని చూస్తాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేస్తాము. తల్లి ప్రేమ దూరం అవుతుంది, అక్క చెల్లి ప్రేమ దూరం అయిపోతుంది. అన్నలు తమ్ముళ్ళు వాళ్ళేగా మా శత్రులు, మమ్మల్ని రానికపోవడం కానీ, సో వాళ్ళ కుటుంబాల వాళ్ళ తల్లి ఎప్పుడు కొడుకుని దూరం పెట్టదు. మమ్మల్ని ట్రాన్స్గా చేంజ్ అయినా సరే వాళ్ళని ఏదో ఒక రకంగా చూడాలని అనుకుంటాం మా ఫ్యామిలీ మెంబర్స్. సో అట్లా కొంచెం ఫ్యామిలీ లేడీస్ని అయితే మేము ఎక్కువ అడగం. అడగరు. తర్వాత ఈ మధ్యకాలంలో చూస్తుంటే ఎక్కువగా వీటి దగ్గర కూడానండి, ఏమంటారు, సిగ్నల్స్ దగ్గర ఈమె లేడీ తన లేడీ. ఈ అమ్మాయి అంటే ఒక గ్రూప్ ఉంది వీళ్ళది కూడా. వీళ్ళెక్కి ఇలా చప్పట్లు కొట్టి అడుగుతూ ఉంటారు. లేడీసే. ఇది ట్రాన్స్ కాదు వీళ్ళు. కాకపోతే నేను ఎక్కడ కూడా దీని గురించి మాట్లాడలేదు, ఎందుకంటే ఇందులో అమ్మాయిలు ఉన్నారు దాంట్లో. సో వాళ్ళు అర్థం చేసుకుంటారు కావచ్చు అని చెప్పి నేను అనుకున్నాను. ఇంకొక విషయం ఏంటంటే మేడం, నేను బాంబే వెళ్ళినప్పుడు కానీ ఇటు ఎక్కువ సైడ్ ఎక్కువ లింగంపల్లి దాటిందంటే ఎక్కువ వాళ్ళు నకిలీ ట్రాన్సే వస్తారు ఎక్కువ. మా వాళ్ళు లింగంపల్లి వరకు ఎక్కువ వెళ్తారు. లింగంపల్లి దాటినామంటే నకిలీ ట్రాన్స్ చాలా మంది కూడా ఇట్లా వెళ్ళడము, ఇలా అడుక్కోవడము, ఇలా చేయడము జరుగుతుంది. నేను కనుక ట్రావెల్ చేసినప్పుడు కనుక వాళ్ళు నాకు కనిపించినప్పుడు నేను ఇమ్మీడియట్గా నేను ఆర్పికి కాల్ చేస్తాను, సార్ వీళ్ళని పట్టుకెళ్ళండి. నేను ఇక్కడ పట్టుకుని దిగాను. ఒకసారి కాజీపేటలో పట్టించాను, ఒకసారి సికింద్రాబాద్లో పట్టించాను, ఒకసారి నేను ట్రావెల్ చేశాను, ఉప్పల్లో కూడా పట్టించాను ఒకసారి. సో ఏంటంటే మాకు ఇలా చేయడం వల్ల ఏమైపోతుందంటే మేడం, నిజమైన ట్రాన్స్జెండర్స్కి కడుపు మీద పడుతుంది కదా మేడం. అవునులేండి. అట్లా మరి ఇప్పుడు ఈ సిగ్నల్స్ దగ్గర ఎందుకు కొత్తగా సిగ్నల్స్ దగ్గర కూడా స్టార్ట్ చేశారు? ఏం అవసరం సిగ్నల్స్ దగ్గర? తర్వాత రోడ్లో కూడా రాళ్లు పెట్టి మరి చాలా చోట్ల కార్లు వెళ్ళేటప్పుడు ఆపేస్తున్న సందర్భాలు ఉన్నాయి. అంటే మెయిన్ హైవేలో కాదు. ఇదిగోండి తను ఒక నకిలీ, ఇవి నకిలీ, తను నకిలీ. సో ఇలాంటి వాళ్ళని మనము మేము ఇలాంటి వాళ్ళని ఏం చేస్తున్నామంటే పోలీస్ వాళ్ళకి ఎంబడే పట్టించడము. కొన్ని చోట్ల అంటే ఇది చేయడం వల్ల మా మీద నిజంగా చాలా వరకు నాకు చాలా బాగా యూట్యూబ్లో వ్యూస్ కూడా వెళ్ళాయి. వాళ్ళందరూ ఏమంటారంటే, ఇలా మిమ్మల్ని గుర్తించలేకనే మేము ఎవరు వచ్చారో మాకు తెలియదు కదా, మాకు వీళ్ళు ట్రాన్స్ అని అనుకుంటాం కదా. అక్కడ వాళ్ళ తప్పు కాదు, అక్కడ మా తప్పు. వాళ్ళని వెలివేయకపోవడం మా తప్పు. ఇవన్నీ 25 ముందు జరిగినాయి అండి ఇవన్నీ కూడా. సో ఇప్పుడు నేను అడిగింది చెప్పండి. చాలా చోట్ల సిగ్నల్స్ దగ్గర, తర్వాత ఏమో రోడ్స్లో కూడా, హైవే కాకుండా కొంచెం మెయిన్ రోడ్స్లో రాళ్ళు పెట్టేసి కార్లు ఆపి బలవంతంగా తీసుకోవటం, అలా కూడా చాలా సందర్భాల్లో. లేదండి, అది కూడా నేను చెప్పాను కదా, మా ట్రాన్స్జెండర్స్ ఎప్పుడు రాళ్ళు పెట్టి చేసేంత తప్పు పని చేయరండి నిజంగా. సో అంటే హైవే రోడ్స్ దగ్గర ఆపి అడుక్కుంటారు, నాన్న ఇవ్వని చెప్పేసి అంటారు, నవ్విస్తారు. ఇప్పుడు మేడం ఒక కార్ అతను వచ్చాడు అంటే తను నవ్వించి, ఆడించి, పాడించి ప్రేమగా అడుక్కునే వాళ్ళు కొంతమంది ఉన్నారు. కొంతమందిని మేము బావాని పిలిస్తే 20 ఇస్తాడు, కొంతమందిని మామయ్య అంటే 50 ఇస్తాడు, కొంతమందిని సార్ అంటే రెస్పెక్ట్తో కొంచెం ఇస్తాడు, కొంతమందిని అన్నయ్య అంటే ఇస్తాడు. ఒక్కొక్క రకంతో పిలవాలి వాళ్ళని. ఎందుకు ఎదుటి వచ్చే వ్యక్తి నవ్వుతూ మాట్లాడితే ఏ బాబా 50 రూపాయలు ఇవ్వ అంటాము. అదే ఒక ఫ్రెండ్లీగా వచ్చే చిన్న ఒక 10 రూపాయలు ఇవ్వ అని చెప్పి, అదే చాలా మందికి మేము సపోర్ట్ చేసిన వాళ్ళకు కూడా ఉంది. అదే రోడ్ సైడ్ మేము అడుక్కునేటప్పుడు ఎవరికైనా ఇబ్బంది అంటే సాయం చేసిన ట్రాన్స్జెండర్స్ చాలా మంది ఉన్నారు. ట్రైన్లలో బెగ్గింగ్ చేసేటప్పుడు డెలివరీ చేసిన ట్రాన్స్జెండర్స్ కూడా ఉన్నారు మా దాంట్లో. ఒక అమ్మాయి ప్రసవంతో వెళ్తుంది, నొప్పులతో భరిస్తుంది, ఎవరు సపోర్ట్ చేయట్లేదు అక్కడ. నిజంగా అక్కడ దేవుడు ఇష్టం, మాకు అది ఏం జరిగిందో మాకు తెలియదు. సో అక్కడ ఏం జరిగిందంటే, అక్కడ టైంకి అక్కడ పూలు అమ్మే అతను ఒక పక్కన ఉన్నాడు. ఒక అతను ఎంబడే మా ట్రాన్స్ కట్టుకున్న చీర తీసి మొత్తం కట్టేసి ఆ భోగి కాల్ చేపించేసి ఒక అమ్మాయికి ప్రసవం చేపించేసి వెంటనే దగ్గర స్టేషన్లో హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. మంచిది. కానీ బయటికి రాకునే డబ్బులు కూడా కొంత వాళ్ళకి ఇచ్చాము. అప్పుడు అంటారు, అట్లాంటివి రావు బయటికి. సరే, తప్పు చేసినవే ట్రాన్స్జెండర్స్ మీద ఎక్కువ కనిపిస్తాయి, మంచి తక్కువ కనిపిస్తాయి. తప్పు చేసిన మీరు అన్నట్టుగా నిజంగా ఒకరు తప్పు చేస్తే అందరినీ ఒకేలా చూడకండి. ఎక్కడో ఒక చోట మిస్టేక్ జరిగినప్పుడు దాన్ని చూడండి. అదే అడుక్కున్న చోట మేము ఎన్నో అవమానాలు పడ్డే కూడా ఉన్నాయి మేడం. ఎందుకంటే మీకు ఇందాక చెప్పాం కదా, ఇప్పుడు చేసే చోటనే మేడం ఒక్కరిని తీసుకెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత రూమ్ లో 4-5 ఉంటారు. అక్కడ బలవంతంగా చేయమంటారు, బలవంతంగా కొట్టడాలు, తిట్టడాలు, సిగరెట్ తో కాల్చడాలు, బలవంతంగా మందు తాగిపించడము, ఇలాంటివి కేసెస్ నిజంగా రీసెంట్ కూడా జరిగినాయి మేడం. ఇలాంటివి మేము బయటకి చెప్పుకోము. ఎందుకంటే అక్కడికి వెళ్ళి మేము గట్టిగా ఏమని చెప్తే రేపు మళ్ళీ అక్కడికి రానివ్వరు. మా పొట్టుకొడుకు అక్కడికే వెళ్ళాలి కదా. ఇలాంటివి కూడా జరుగుతుండే. ఆ సిగ్నల్ దగ్గర మీరు అన్నట్టుగా నిజమైన సిగ్నల్ దగ్గర అడుక్కుంటారు మా వాళ్ళు కొంతమంది. అక్కడ అడుకుంటప్పుడు ఏంటంటే కొంతమంది మాకు ప్రేమతో ఇస్తారు 10-20 రూపాయలు, దీవించండి అమ్మ అని చెప్పేసి. కొంతమంది కోపంతో వెళ్తే ఇవ్వచ్చు కదా నాన్న అది ఇదని ఏదో ఒక మాట వాళ్ళని అంటాము. కొంతమంది ఏమంటారంటే కొంచెం జాకెట్ కిందకంటే ఇంక 20 ఎక్కువ ఇస్తా, అది అందరూ అన్నారు అట్లా. కిరాత చిల్లర పిల్లలు ఉంటారు కదండి, వాళ్ళు అంటారు అట్లా, కొంచెం కిందకని వచ్చు కదా ఇంకో 20 ఎక్కువ ఇస్తా అది అని చెప్పేసి అంటారు. నేను రెస్పెక్ట్గా బతికేదని నేను అనుకోను.
గట్టిగా ఇట్లా కొట్టే ఎందుకు అలా అంటావు నువ్వు అని చెప్పేసి అని మాట్లాడతారు. వెనక వ్యక్తి ఏమనుకుంటాడు, అబ్బా అబ్బాయిని ఏమి ఇబ్బంది పెడుతుందో దాన్ని చూసావా, అట్లా గట్టిగా అడుగుతుంది. అలాంటి వాళ్ళు కూడా ఉంటారు. అందరూ ఒకేలా అట్లానే చాలా మంది కూడా మాకు ప్రేమగా ఇచ్చే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మీరు నచ్చకపోయినా సరే రూపాయి 2 రూపాయలు ఇచ్చే వాళ్ళు కూడా ఉన్నారు మాకు. కానీ కొన్ని చోట్ల మా వాళ్ళు కూడా పొరపాటు చేసేవాళ్ళు ఉన్నారు, ఒప్పుకుంటాం. అది మా వాళ్ళు తప్పు చేసేవాళ్ళు లేరని చెప్పి నేను అన్నాను. తప్పు చేసిన వాళ్ళ చోటనైతే మేము ఒకటే చెప్తున్నాము, దయచేసి ఎవరు బాధపడొద్దు. ఎందుకంటే మా కల్చర్ని మేము ముందుకు తీసుకెళ్ళాలంటే మీ ఆదరణ, మీ అభిమానం మాకు ఉండాలి. కాబట్టి మీకు తప్పు అనిపిస్తే 100 కాల్ చేయండి. ఓకే, అంతే. అండ్ ఇంకొకటి చాలామంది ఈ మధ్యకాలంలో చూస్తున్నాము, పాపం మిమ్మల్ని లవ్ పేరుతోటి మోసం చేసి చనిపోయిన వాళ్ళు కూడా ఉన్నారండి. నేనే వెళ్ళి 2-3 కవర్ చేశాను కూడా ఇష్యూస్. వాళ్ళని తీసుకుని వెళ్ళి పాపం వాళ్ళని చంపేశారు. తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్కో లేకపోతే వాళ్ళు మోసం చేశారన్న బాధతోటే వీళ్ళే సూసైడ్ చేసుకుని చనిపోయిన వాళ్ళు కూడా చాలా మందిని చూసాము. లవ్ పేరుతో మోసం చేసినప్పుడు మీకైనా తెలుస్తుంది కదా, వాళ్ళు లవ్ చేయట్లేదు, వాళ్ళు వేరే ఏదో టైం పాస్ చేస్తున్నారు మీతోటి అని మీరు ఎందుకు అనుకోలేకపోతున్నారు? ఎందుకు ప్రాణాలు అలా పణంగా పెడుతున్నారు మీరు? ఒక ట్రాన్స్జెండర్ జీవితం ఎలా ఉంటుందంటే ఇరుక్కపోయిన జీవితం. అది 4 గోడల మధ్య ఎలా ఉంటుందంటే చిక్కుముళ్ళు వేసుకొని బతుకుతున్న జీవితం. ఎవరు ఆదరించారు మమ్మల్ని, ఏ సొసైటీలో ఎలాంటి రెస్పెక్ట్ ఉన్న జీవితం మాది. ఆ జీవితంలో మాకు ఒంటరిగా బతుకుతున్న మాకు కొన్ని ఆశలు చూపిస్తారు. మేము అడిగే చోట కానీ వెళ్ళినప్పుడు మీరు ఎందుకు అన్నారు కదా అందంగా తయారవుతారు, ఆ అందమే మాకు శాపంగా మారుతుందో తెలియదు మాకు, లేకపోతే మేము ఇలా ఉండడమే మా శాపంగా మారుతుందో మాకు తెలియదు. కానీ ఆ వచ్చేవాడు వాడు దొంగన లంగన మాకు తెలియదు. వాడు మాకు ప్రేమ చూపిస్తాడు. ఏంటంటే నీకు నేను ఉన్నాను కన్నా అమ్మ అని చెప్పి భరోసా కల్పించాడు. మీ దగ్గర డబ్బులు తీసుకున్న వాళ్ళు కూడా చాలా మంది కంప్లైంట్స్ చేశారు. చాలా మంది ఉన్నారు మమ్మల్ని ప్రేమగా మాట్లాడడము, అరే ఈ ప్రేమ కదా నాకు కావాల్సింది, ఇదే కదా నాకు కావాల్సింది, నాతో ఉంటాను భరోసా కల్పిస్తాడు. ఫస్ట్ మాతో బాగానే ఉంటారు, అన్నీ బాగానే ఉంటాయి, లైఫ్ లీడ్కి వెళ్తాము, పెళ్లి చేసుకుంటారు, మంచిగా ఉంటారు, లవ్ అని ట్రాక్ అని అన్నీ జరుగుతాయి. ఎప్పుడైతే సొసైటీలో కొంచెం అవేర్నెస్ ముందుకిచ్చి మనం బయటకు వస్తామో, వీళ్ళు ఒక జదాన్ని ఉంచుకున్నావేంట్రా నువ్వు, నీకు ఎవరు దొరకలేదా, ఆడదే కరువైందరా, దాని దగ్గరికి వెళ్ళిపోయావు, మీరు ఏం చేసుకుంటారా అని నానా రకాలుగా మాట్లాడడం వలన మెంటల్గా అబ్బాయి ఒక డిప్రెషన్కి వెళ్ళిపోయి వదిలేయడం ఒకటి, ఫ్యామిలీ పోర్ట్స్ ఒకటి. ఏంటంటే ఇప్పుడు నువ్వు వెళ్ళి ట్రాన్స్ దగ్గర లైఫ్ లీడ్ చేస్తున్నావు, ఇంట్లో ఉన్న వాళ్ళకు పెళ్ళిళ్ళు కావు, నువ్వు ఇలా చేయడం వలన అని చెప్పి అలా ఒకరు అనడము. కొంతమంది మా దగ్గర డబ్బు కోసమే రావడం, మమ్మల్ని ఫిజికల్గా వాడుకోవడం, మోసం చేయడము, ఇలాంటి వాళ్ళు కూడా ఉన్నారు చాలామంది. రీసెంట్గా మిర్యాలగూడ దగ్గర ఒక ట్రాన్స్జెండర్ అమ్మాయి ఏజ్ వచ్చేసి 21 years, చిన్న అమ్మాయి, ఒక్కడే కొడుకు ఇంట్లో. సో తన ఏజ్ అంత చిన్నది. సో తను అంటే ఫ్యామిలీకి చెందిన పర్సన్ ఏంటంట, తను ప్రేమగా ఉంటూ, సో ఎప్పుడైతే వాళ్ళ ఫ్యామిలీ తనని పోస్ట్ చేయడం జరిగిందో తను ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి తను వస్తావా రావా అని చెప్పేసానంటే, లేదు నేను రాను, మా ఫ్యామిలీ వాళ్ళు వద్దన్నారు అని చెప్పగానే ఆ అమ్మాయి ఎక్కడ తను దూరం అయిపోయి, ఆ ఫ్యామిలీ వద్దనగానే ఆ అమ్మాయి ఒక డిస్ట్రిక్ట్కి వెళ్ళిపోయింది. నా జీవితంలో ఈ అబ్బాయి లేడు అని చెప్పేసి అనేసి ఆ అమ్మాయి ఊరేసుకొని చనిపోయింది. వాళ్ళ అమ్మ ఒక మాట ఏమన్నది తెలుసా అండి, మేము అన్నాం అందరం వెళ్ళి, అమ్మ అబ్బాయి మీద కేసు పెట్టమ్మా అని చెప్పేసానంటే, కొండంత కొడుకు కాదు బిడ్డ అనుకున్న మా జీవితంలో అనుకున్న మా బిడ్డే చనిపోయింది, ఎవరి కోసం పోరాటం చేయాలి ఇప్పుడు మేము అని చెప్పేసి అన్నది. ఆ తల్లి ఆవేదన చూడండి, ఎంతమంది అది ఆవేదనకు గురవుతున్నారో. నేను 1 month బ్యాక్ ఒక ట్రాన్స్జెండర్ని ఆ అబ్బాయి ప్రేమించాడు, ప్రేమతో ఉన్నాడు, అన్నీ తన దగ్గర మనీ అన్నీ తీసుకున్నాడు. సో అన్నీ ఓకే, అంతా బాగానే ఉన్నారు. చిన్న డిస్కషన్ జరిగింది వాళ్ళిద్దరి మధ్య, వెళ్ళిపోయాడు ఆ అబ్బాయి. మళ్ళీ వస్తావు, నేను రాను అని చెప్పేసి అన్నాడు. నాకు నచ్చలేదు, నాకు నీతో లైఫ్ వద్దు నాకు అన్నాడు. తన దగ్గర డబ్బు అని తీసుకున్నాడు. ఆ అమ్మాయి ఏడ్చుకుంటూ, నీకు ఇంకా ఏమన్నా కావాలని పెడతాను కానీ నన్ను బాధ పెట్టకు, నువ్వు వదిలిపెట్టి నేను బ్రతకలేను అని చెప్పేసి అని అన్నది. వీడియో కాల్ చేసింది ఆ అమ్మాయి. వీడియో కాల్ చేసి ఆ అమ్మాయి ఫ్యాన్కి హ్యాంగింగ్ చేసుకుంటుంటే చూస్తున్నాడు కానీ ఏం సపోర్ట్ చేయట్లేదు. సో వద్దు నేను వస్తున్నాను కూడా ఒక మాట అనలేదు, నేను ఉన్నానని చెప్పి భరోసా కల్పించలేదు, చుట్టుపక్కల వాళ్ళకి కాల్ కూడా చేయలేదు. అది నిజంగా చేసుకుంటుందా అనుకున్నాడో వాడు ఏమనుకుని తెలియదు. సో ఆ అమ్మాయి ప్రాణం పోయింది ఆ అమ్మాయికి. సో వాడిని లీగల్కైతే యాక్షన్ తీసుకుంటున్నాం మేము. అలాంటి జరుగుతున్నాయి చాలా కూడా. సో ఎట్లా అంటే మేము గుడ్డిగా ఇలాగే కుటుంబం ప్రేమకు దూరం అయిపోయి, మాకు వీడు భరోసా కల్పిస్తానని చెప్పేసి అని, వీడుంటే చాలు ఈ ప్రేమలో బతకొచ్చులే అని చెప్పేసి అనుకునే ఒక గుడ్డి ప్రేమ మా ప్రాణాలు తీసుకుందా కూడా. కొన్నిసార్లు పెళ్లి చేసుకుని కూడా వదిలేస్తున్నారు. పిల్లల దగ్గరకు వచ్చేసరికి ఇష్యూ అవుతుందా? మేము ముందే చెప్తాము, పిల్లలు కూడా పుట్టినట్టున్నారు. లేదండి, ట్రాన్స్జెండర్స్కి పిల్లలు పుట్టరు. ఇదంతా కూడా ఫేక్ న్యూస్ కదా. ఒకసారి అయితే న్యూస్ స్ప్రెడ్ అయింది కదా, అలాగే న్యూస్ స్ప్రెడ్ అయింది. ఏంటంటే అది మరి ఎలా అనుకున్నారో తెలియదు, ఏమనుకున్నారో తెలియదు. నేను బల్లగుద్ది చెప్తాను, ట్రాన్స్జెండర్స్కి పిల్లలు పుట్టరు. అడాప్షన్ ఆప్షన్ ఉంది,
బంధువుల పిల్లల్ని చదువుకునే అవకాశం ఉంటుంది కానీ మాకు పిల్లలు పుట్టే అవకాశం అయితే లేదు. ఒకవేళ అంటే టెక్నాలజీ చేంజ్ అయ్యి ఒకవేళ అలాంటి అవకాశం ఉంటే లక్ అనుకోవచ్చు, ఆ లక్ అని చెప్పి అనుకోవచ్చు. సో పిల్లలు అంటే పెళ్లి చేసుకుంటారు మమ్మల్ని, లైఫ్లో హ్యాపీగా ఉంటారు. పిల్లలు పుట్టరని వెళ్ళిపోవడానికంటే ముందు కారణం ముందే చెప్తాం మేము, మాకు పిల్లలు పుట్టరు సో లైఫ్ లీడ్ చేద్దామంటే వాళ్ళే అంటారు పిల్లల్ని చదువుకుందాము అది దాన్ని అన్నీ వాళ్ళే అంటారు. ఈ ఫ్యామిలీ ఫోర్స్ వల్ల ఇప్పుడు ఇందాక చెప్పాను కదా, నువ్వు ఇలా ఆమెను పెళ్లి చేసుకున్నావు, మీడియా ముందుకు వచ్చేసావు, రేపు ఇంట్లో అక్క పెళ్లి కాదు తమ్ముని పెళ్లి కాదు అని చెప్పేసి అంటారు. ఈ అక్క పెళ్లి తమ్ముడు పెళ్లి అయిపోయాక మళ్ళీ వెళ్తూ ఇంటికి వచ్చేసి అని చెప్పేసి అంటారు కదా, వాళ్ళని మార్చేస్తారు. అయితే అయిపోతుంది అక్కడ అబ్బాయికి పెళ్లి చేసేయడం అలా చేయడం ఇలాంటివి జరిగాయి. అలా తీసుకెళ్ళి ఆ అబ్బాయికి పెళ్లి చేసి ఆ పెళ్లి ఫోటోలు వీళ్ళకి ట్రాన్స్ఫర్ పంపించిన వాళ్ళ ఫ్యామిలీస్ కూడా ఉన్నారు. అట్లా ఇంకా అప్పుడు వీళ్ళు ఏం చేయలేరు, ఏం చేయలేరు. ఏం గొడవ అంటే ఇప్పుడు అదే మీరు ఇంటికి వెళ్ళి గొడవ ఏమని చేస్తాం, ఇప్పుడు అక్కడ ఉన్న అబ్బాయి స్ట్రాంగ్ గా ఉండాలి కదా. కానీ మా ట్రాన్స్ లో కొంతమంది అబ్బాయిలు ఇప్పటికీ పెళ్లి చేసుకుని లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళతో అబ్బాయిలా అంటే ట్రాన్స్జెండర్స్ తో అబ్బాయిలు కొంతమంది పెళ్లి చేసుకున్న వాళ్ళు, లైఫ్ లీడ్ చేసే వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళతో సర్జరీ చేస్తున్న వాళ్ళు ఉన్నారు, ఫ్యామిలీని ఒప్పించుకొని ఉన్న వాళ్ళు కూడా ఉన్నారు. అందరూ అలాగనే ఏం చెప్పలేనండి. ఎందుకంటే రీసెంట్ గా ఆంధ్రలో ఒక ట్రాన్స్జెండర్ పెద్ద ఆమె చనిపోయింది. వాళ్ళిద్దరు సర్జరీ ఉండడం కొన్ని అంటే పెళ్లి చేసుకున్నారు, ఇన్నేళ్ళకి కలిసే ఉన్నారు వాళ్ళిద్దరు. ఆమె చనిపోతే ఆమె పక్కనే కూర్చున్నాడు తను. గ్రేట్. మాకు అది అనిపించింది, అరే ఇలాంటి వాళ్ళు ఉన్నారు. కానీ కొంతమంది ఫ్యామిలీస్ అర్థం చేసుకోలేక సో ఇలాంటి వాళ్ళ వల్ల అలా జరుగుతుంది తప్ప నేను ఒక్కటే చెప్తాను, మాకు పిల్లలు పుట్టారు, మా దగ్గర అమ్మాయి కంటే గొప్ప ప్రేమ ఉంటుంది, మీరు వస్తే ప్రేమగా చూసుకుంటాం మేము, కానీ మమ్మల్ని మోసం చేయకండి. మమ్మల్ని మోసం చేసే ముందు ఒక్కసారి మీరు కన్నతల్లిని గుర్తు చేసుకోండి, గంతే, అంతకు మించి ఏం చెప్పలేము. ఎందుకంటే అమ్మ నాన్న అక్క చెల్లి తమ్ముడు ఈ బంధాలు మాకు చాలా మాకు బలాన్ని ఇస్తాయి. అంటే వాళ్ళు ఉంటే ఆ బంధం మాకు ఉండదు కాబట్టి అబ్బాయి ప్రేమలో కొంచెం ఎక్కువ మరి డీప్కి వెళ్ళిపోయి తనే ప్రపంచం అనుకొని చనిపోయేదాకా కూడా తీసుకున్న ట్రాన్స్జెండర్స్కి ఒకటే చెప్తాను మీకు నేను, నీకు తోడుగా ఉంటే వాడితో ఉండు, నీకు నమ్మకం అనిపిస్తేనే వాడితో ఉండు. నీకు ఎలాంటి సమయంలో తోడుగా ఉండాలి వాడు, అరే నీకు డబ్బును ఆశించకుండా నేను ఏది ఆశించకుండా తను నీకు ఉన్నానని భరోసా కల్పించి నువ్వు తిన్నావా ఉన్నావా నీ హెల్త్ బాగాలేనప్పుడు కానీ నీకు ఎలాంటి సిచ్యువేషన్లో కూడా నీకు నేను ఉన్నానని భరోసా కల్పించే అబ్బాయి తోడుగా ఉంటే అలాంటి అబ్బాయిని యాక్సెప్ట్ చేయండి. కానీ డబ్బు కోసం ఆశించే వ్యక్తుల్ని కానీ కుటుంబం కోసం భయపడే వ్యక్తులు కానీ ఆ తర్వాత సమాజానికి భయపడి వెళ్ళిపోయే అబ్బాయిల్ని కానీ ట్రాన్స్జెండర్స్ దయచేసి ఇష్టపడకండి, వాళ్ళ జోలికి వెళ్ళకండి. మనకు మంచి లైఫ్ ఉంది, వీడు కాకపోతే ఇంకొకటి వస్తాడు కావచ్చు నీ లైఫ్లోకి, అంతకంటే మంచి అబ్బాయి వస్తాడు కావచ్చు, కానీ దయచేసి ఇలా వాళ్ళ కోసం ఆలోచించి ప్రాణాలను మాత్రం తీసుకోవద్దని చెప్పేసి అనేసి నేను ట్రాన్స్జెండర్స్ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఓకే, మీరు జనరల్గా మీ ట్రాన్స్జెండర్స్ ఏ దైవాన్ని లేదా ఏ దేవుణ్ణి కొలుస్తారండి? ఎక్కువ శివయ్యనండి. శివయ్య భక్తులమే అందరము. సాక్షాత్తు ఆ అర్ధనారీశ్వర రూపంలో ఉన్న మేము ఆ శివయ్య రూపంలో అంటే అర్ధనారీశ్వర రూపంలో మా ట్రాన్స్జెండర్స్ ఆ రూపంతోనే కొలుస్తారు మమ్మల్ని. సో మేము మాకు ఎక్కడికి వెళ్ళినా కూడా మమ్మల్ని వాళ్ళు వచ్చారు అంటే వీళ్ళు ఒక సాక్షాత్తు అర్ధనారీశ్వర రూపంలో ఉన్న దేవుళ్ళు వీళ్ళని చెప్పేసి అని అంటారు, మమ్మల్ని ఆ రూపంతో కొలుస్తారు. సో మేము కొలిచే ఆరాధ్య దేవత ఏమేంటంటే మురిగి మాత అమ్మవారు. మురిగి మాత అమ్మవారిని మేము కొలుస్తాం అన్నట్టు. ఎప్పుడైతే మా ట్రాన్స్జెండర్ సర్జరీ అవుతుందో ఆ మురిగి మాత అమ్మవారి పూజ చేయడం కానీ, సో హిజ్రా మరి హిజ్రా పెళ్లి చేసుకునే తతంగం కూడా అప్పుడే జరుగుతుంది. సో చాలా మంది ఏమంటారంటే మళ్ళీ మీ దాంట్లో మీరే పెళ్లిళ్ళు చేసుకుంటారంట కదా అని చెప్పేసి అంటారు. మా కాలికి మెట్ట కూడా మా గురువు గారే పెడతారు, మా మెడ లచ్చ కూడా మా గురువు గారే కడతారు. అంటే మంగళసూత్రాలు ఉంటాయి చాలా మంది, అంటే 5 గుండ్లతో చేసిన లచ్చ అనేది మా గురువు గారే పడతారు ఫస్ట్. సో దాన్ని ఆ గుండ్లని మేము లచ్చ పెళ్లి పుస్తలాగా మార్చుకొని గురువు చేత మేము తాళి కట్టించుకుంటాం మా దాంట్లో. అది మా దాంట్లో సాంప్రదాయం అన్నట్టు. అంటే ఇప్పుడు ఎట్లా అంటే సర్జరీ అయిన తర్వాత 41 రోజు ఒకే గదిలో ఉంటాం మేము. ఫోన్స్ యూజ్ చేయము, టీవీలో చూడకూడదు, ఏ వ్యక్తులతో మాట్లాడకూడదు, 4 గోడల మధ్య మా ట్రాన్స్తో మాత్రమే మాట్లాడాలి. అది కూడా ఎలాంటి మాట కూడా మాట్లాడద్దు. ఒకవేళ వేరే మాట్లాడిన అమ్మవారు మాతో ఉండేది. మా ఒంటి మీద ఎప్పుడైతే మాకు సర్జరీ అవుతుందో మా ఒంటి మీద మురిగి మాత అమ్మవారు, ఇందాక నేను చెప్పాను కదా మీకు, మా మురిగి మాత అమ్మవారు ఒంటి మీద ఉంటుంది. సో మాకు ఆమె రక్షగా మాకు ఉంటుంది మా వెంట. మాకు 11 స్నానం అనేది ఉంటుంది, అంటే నలుగు స్నానం, ఆ తర్వాత 21 స్నానం, 31 స్నానం, 41 రోజు వరకు ఇంట్లోనే ఉంటాము. మురిగిమాత అమ్మవారి పూజ అనేది కూడా మధ్యరాత్రి కూడా చేస్తాం. అది అర్ధరాత్రి 2 గంటల సమయంలో ఆ పూజ చేసి, ఆ పూజ ముందు ఎవరైతే సర్జరీ అయిందో ఆ సర్జరీ అయిన అమ్మాయికి తల్లిగారు పాల బట్టలు తీసుకొస్తారు. అంటే గ్రీన్ బట్టలు, గ్రీన్ గాజులు, గ్రీన్ పువ్వులు, గ్రీన్ కమ్మలు అన్నీ కూడా తల్లిగారు పట్టీలు తీసుకొచ్చి అన్నీ పెట్టిన తర్వాత మురిగిమాత అమ్మవారి పూజ ముందు కూర్చోబెట్టి అప్పుడు గురువుగారు ఎవరైతే ఉన్నారో మా దాంట్లో అత్తయ్య గారు అంటాం కదా, సో ఆ గురువు అనే వ్యక్తి మాకు తాళి కట్టడం జరుగుతుంది. అది 5 గుండ్లతో చేసిన లచ్చ అంటే తాళిలాగా కట్టి కాలికి మెట్ట పెడతారు. అంటే ఆవిడ కట్టి
అప్పుడు మమ్మల్ని ఒక సౌభాగ్యవతిగా మా దాంట్లోకి తీసుకునే పద్ధతి అన్నట్టు ఇది. దీన్ని ఈ మా గురుగారు తాళికట్టే విధానమే ఒక హిజ్రా మరో హిజ్రా పెళ్లి అని తతంగం అంటారు. ఇది ఒక పెళ్లి అని తతంగం మాత్రమే, ఇది పెళ్లి కాదు. ఇది పెళ్లి అని ఒక తతంగం, ఇది మా సాంప్రదాయం అన్నట్టు ఇది. దీనికి ఇంకొక సాంప్రదాయం కూడా ఉంది, మీకు చెప్తాను మేడం. సో ఈ సాంప్రదాయం ఎట్లా ఉంటుందంటే, మాకు ఈ సర్జరీ అయిపోయిన తర్వాత మా దాంట్లో అర్ధరాత్రి ఇప్పుడు మురిగిమాత అమ్మవారు పూజ చేసేసి ఏం చేస్తామంటే, పెళ్ళి అయిపోయిన తర్వాత ఆ గ్రీన్ బట్టలు సర్జరీ కట్టుకున్న అమ్మాయికి ఒంటి మీద మొత్తం బట్టలు వేసేస్తాం. వేసి కళ్ళు మూసుకోమంటాం అమ్మాయిని. నెత్తి మీద మురిగిమాత ముందు పాలబిందె ఉంటున్నట్టు నెత్తి మీద ఆ అమ్మాయి నెత్తి మీద పెట్టి 5 ముత్తైదులు మా దాంట్లో పెద్దవాళ్ళతో ఇచ్చి గంగ పూజ చేపిస్తాం. ఇది అంటే ఎక్కడ చెరువు ఉంటుందో ఆ చెరువుకు తీసుకెళ్ళి 4 గంటల సమయంలో 3 గంటల సమయంలో చేస్తాం. అది 2 గంటల నుంచి 4 గంటల సమయంలో మాత్రమే చేయాలి. అది ఆ అర్ధరాత్రి కూడా 5 ముత్యాలు తీసుకెళ్ళి గంగమ్మ తల్లికి అమ్మవారి కొడి బియ్యం పోసి, ఈ అమ్మాయి కళ్ళు మూసుకొని చేస్తుంది. అమ్మాయి అంతా పక్కన చెప్తారు వీళ్ళంతా, ఇలా చేయి అలా చేయి, ఆ పాలు అమ్మవారికి సమర్పించు అని ఒడిలో బియ్యం అమ్మవారికి అప్ప చెప్పేసి కొబ్బరికాయ కొట్టి అమ్మవారికి అలంకరణ చేసి పూలు పండ్లు నైవేద్యం అంటే పెట్టేసి గంగమ్మ తల్లికి ఈ పాలు అమ్మవారికి పోసేసి మళ్ళీ ఆ పాల బిందె పట్టుకొని ఆ అమ్మవారి ముందు తీసుకొచ్చి పెట్టి మురిగీమాత అమ్మవారి ముందు ముఖం చూసిన తర్వాత అప్పుడు మా వాళ్ళ ముఖం చూసి ఆశీర్వాదం తీసుకుంటారు. ఇది కంపల్సరీ ప్రతి ట్రాన్స్జెండర్ చేస్తారండి? ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఈ విధంగానే చేస్తారు. దీన్ని మా దాంట్లో హిజ్రా మరోజా పెళ్లి అని తతంగం అంటారు. ఈ రాత్రి కార్యక్రమం అంతా కూడా అందరి పెద్దవాళ్ళ సమక్షంలో ఈ కార్యక్రమం చేస్తాం అన్నట్టు. ఇది అందరినీ పిలుచుకొని ఒక పండగల సెలబ్రేషన్ చేసుకుంటాము. తెల్లవారి అమ్మాయిని పెళ్లి కూతుర్ల అలంకరణ చేసి ఆ తర్వాత వచ్చేసి స్టేజ్ మీద కూర్చోబెట్టి అందరు ఆశీర్వాదం తీసుకొని పెళ్లి కూతుర్ల అలంకరణ చేసి, దీన్నే జల్సా వేడుక అంటారు దీన్ని. సో అలా పెళ్లి కూతుర్ల అలంకరణ చేసి ఇలాంటి కార్యక్రమాలు చేస్తారు. మీరు ఏ పండగ ఎక్కువ చేస్తారు? మేము మురిగిమాత అమ్మవారి పూజ ఇది ఎక్కువ చేసుకుంటాము. ఎక్కువగా బోనాలు చేస్తారు కదా? బోనాల పండుగ కూడా చేసుకుంటాం. బోనాల పండుగ కూడా మేము శ్రావణ మాసంలో ఆషాఢ మాసంలో బోనాల పండుగ కంపల్సరీ అమ్మవార్లకు అందరికీ కూడా బోనాలు సమర్పించడము, అమ్మవారికి ఒడి బియ్యాలు పోయడం అవన్నీ చేస్తాం. ఇవన్నీ కార్యక్రమాలు అయితే కంపల్సరీ పూజలో అయితే కంపల్సరీ చేస్తాము. మేము ఇందాక చెప్పినట్టుగా మురిగిమాత అమ్మవారి దగ్గర కొన్ని కాయిన్స్ పెడతాం అన్నట్టు. మేము రోజు బెగ్గింగ్కి వచ్చిన డబ్బుల్లో కొంత సంపాదన తీసి అమ్మవారి ముందు పెట్టి రోజు పూజ చేసుకుంటాం. మంగళవారం కంపల్సరీ పూజ చేస్తాము. పూజ చేసి మేము బెగ్గింగ్కి వెళ్ళినప్పుడు అడుగుతారు కదా, ఒక రూపాయికాయని ఇవ్వండి మీ చేతితో మాకు మంచి అడుగుతారు అనేసి ఆ రూపాయికాయని ఇస్తామనేది. దీనికి ఒక ప్రత్యేకత కూడా కంపల్సరీ ఉంటుంది. ఆ కాయిన్ ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కంపల్సరీ అంటే మేము ఈ రోజు ఒక చోటికి వెళ్తున్నాము అంటే కంపల్సరీ పట్టుకెళ్తాం అక్కడికి. కంపల్సరీ పట్టుకెళ్తాం. ఎందుకంటే వాళ్ళకి ఆ రూపాయి ఆ ఇచ్చేదే వాళ్ళకి అదొక గొప్ప వరం అన్నట్టు. వాళ్ళకి నిజంగా అది చాలా మంది మాకు మంచి చెప్పిన వాళ్ళు కూడా ఉన్నారు. అవును, పూజ రూమ్ లో పెట్టుకుంటారు, బీరువాలో పెట్టుకుంటారు, అభివృద్ధి చేసే చోట వ్యాపారాల చోట పెట్టుకుంటారు. ఇది బాగా మరాఠీ సైడ్ బాగా నమ్ముతారు మేడం. గుజరాత్ కానీ హర్యానా సైడ్ కానీ బాగా నమ్ముతారు మమ్మల్ని. అది వాళ్ళకి ఆచారం, వాళ్ళకి తెలుసు. మమ్మల్ని పిలిచి మాకు కిలంబో బియ్యం ఇచ్చి కొంత డబ్బు, చీర, జాకెట్ అవన్నీ పెట్టి చేసి వాళ్ళు కొంచెం మీరు ఇక్కడ అంటుందండి ఏమంటే అటు పక్క అయితే మీరు నమ్మరు మేడం. నేను చూసాను కల్లారా. వాళ్ళు ఇచ్చే అమౌంట్ చూస్తే మీరే షాక్ అవుతుంది. 20,000 30,000 వాళ్ళ కొడుకు పిల్లలు పుట్టినా కానీ, ఎవరి పిల్లలు పుట్టిన శుభకార్యం అయితే ఇంటికి పిలిచి కూర్చోబెట్టి ఎట్లా అంటే ఒక ఆడబిడ్డకి ఏ విధంగా మరేది సాగానే బొడిగట్టి పంపిస్తారు అలా ఇచ్చి పంపిస్తారు. మాకు అడుగుతారు వాళ్ళు, ఇంకా పూచో క్యా హోనా ఆప్కో, మజ్జిసే పూచో, డల్సే నై పూछना, आजाद क्या बोलते हवा से पूछो क्या होना आपको, आप दिल से जाना, जोर से बोलो. నువ్వు డల్గా ఇంటి నుంచి పోకూడదు, నువ్వు అలిగిపోవద్దు, నువ్వు నవ్వుతూ పోవాలని చెప్పేసి అంత గౌరవిస్తారు అక్కడ. సో ఇక్కడ కూడా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ గౌరవం ఉంది, కానీ కొన్ని చోట్ల కొన్ని విధానాలు అంటే వాళ్ళని బట్టి, కొన్ని చోట్ల వాళ్ళు చేసే వాటిని బట్టి. మా దాంట్లో ఇప్పుడు మీకు ఇంకొక విషయం కూడా తెలియచేయాలి మేడం. చనిపోయిన తర్వాత, హిజ్రా చనిపోయిన తర్వాత చాలా మంది, కొంతమంది చెప్పులతో కొట్టుకొని తీసుకెళ్తారని, కొంతమంది ఇలా తీసుకెళ్తారని అన్నీ చాలా మందికి అపోహ ఉండే. వాస్తవానికి అది కాదు. వాస్తవానికి ఒక హిజ్రా చనిపోయినప్పుడు ఒక పుణ్యశీల చనిపోతే ఎలా తీసుకెళ్తారో అలాగే తీసుకెళ్తారు. సో మా దాంట్లో అది గొప్ప సాంప్రదాయంగా చేస్తామండి. అది హిజ్రా చనిపోయినప్పుడు తన కుటుంబం వాళ్ళు ఒప్పుకుంటేనేమో కుటుంబం వాళ్ళకి అప్పచెప్పి వాళ్ళతో చేపిస్తాం. ఒకవేళ ఒప్పుకుంటే, లేదు అంటే ఆ బాధ్యత మొత్తం మేమే తీసుకొని తనకు ఒక పుణ్యశ్రీ చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తారో అలాగే తీసుకెళ్తాము. ఒడిబియ్యం పోసి తల్లిగారు వచ్చి తన మీద చీర పెట్టి ఒడిబియ్యం పోసి ఆమెకి ఆ కార్యక్రమం అంతా కూడా మాకున్న ట్రాన్స్జెండర్స్ అంతా చూస్తారు. తలకోరి ఎవరు పెడతారు? మా దాంట్లో ఇప్పుడు సపోజ్గా కోడలు ఉందనుకోండి, అత్త పెడతారు. అత్త చనిపోతే కోడలు పెడతారు. మాకు లింకేజెస్ ఉంటాయి. అది కూడా చెప్తాను మీకు. ఇప్పుడు అత్తగారు మా దాంట్లో ఎవరైతే ఉన్నారో చనిపోయిన తర్వాత పాడే దగ్గర గాజులు పళ్ళగొట్టిస్తారు మాతో.
ఓకే. బొట్టు చెడిపేస్తారు. బొట్టు చెడిపేసి అక్కడ మాకు తెల్ల చీర కట్ట తీసుకొచ్చి ఒక రూమ్‌లో కూర్చోబెడతారు 11 రోజులు. గురువు గారికి మేమిచ్చే మర్యాద అదే అన్నట్టు మా దాంట్లో. ఎట్లా అంటే అత్తగారు చనిపోతే ఇదంతా. అత్తగారు చనిపోతే, అత్తగారు చనిపోయినప్పుడు గాజులు పళ్ళగొట్టి, బొట్టు తీసి చెరిపేసి, తెల్ల చీర కట్టేసి, ఆమె ఒక 11 రోజులు ఆమె జ్ఞాపకార్థంగా ఆమెని ఒక రూమ్‌లో కూర్చోబెడతారు. 3వ రోజు చేస్తారు, 5వ రోజు చేస్తారు, అబ్బో! 9వ రోజు చేస్తారు, 11 రోజు చేస్తారు. ఈ 11వ రోజు ఏం చేస్తారంటే, ఎవరైతే చనిపోయిన గురువుగారు ఉన్నారో తన పేరు మీద ఎవరైతే ముండబోస్తారో, ఆ ముండబోసిన వ్యక్తికి మా దాంట్లో పెద్దవాళ్ళందరికీ ఆహ్వానం ఇస్తాం. ఇలా ఈరోజు 11వ రోజు చేస్తున్నాము. ఈ అమ్మాయికి ఇలా చేస్తున్నాము, విధవరాల్ని చేస్తున్నామని ఇలా మేము పుణ్యశ్రీ కూడా తీసుకుంటాం దాంట్లో. తీసుకుంటున్నాం రావాలి అందరని చెప్పి మేము మా దాంట్లో చెప్పడం జరుగుతుంది. వచ్చే వాళ్ళందరూ కూడా చీరలు పట్టుకొస్తారు. చీరలు తీసుకొచ్చి ఎవరైతే ముండబోసిన అమ్మాయి ఉందో ఆమెకి చీరలు వేసి, తల్లిగారు ఎవరైతే ఉన్నారో తనకు మళ్ళీ బట్టలు తీసుకొస్తారు. మా దాంట్లో గురుగారి తరపున పెద్దవాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు మళ్ళీ ఆమెకి లచ్చ, మట్టెలు, పువ్వులు, పసుపు, కుంకుమ అన్నీ తీసుకొస్తారు. విధవరాలుగా ముండబోసిన అమ్మాయి ఉందో ఆ అమ్మాయికి మళ్ళీ చీర కట్టించి, మళ్ళీ బొట్టు పెట్టి, మళ్ళీ లచ్చ కట్టి, మళ్ళీ మెట్టె పెట్టి, పూలు పెట్టి మళ్ళీ సౌభాగ్యవతిగా తీసుకుంటారు. ఓకే. ఓకే. కానీ కొంతమందికి మీరు చెప్పింది ఓకే. కొంతమంది మంగళసూత్రాలు వేసుకుంటారు, కొంతమంది వేసుకోరు. ఎందుకని? అంటే లచ్చ అని చెప్పి 5 గుణతో చేసిన లచ్చ అన్నాను కదా మేడం ఇందాక. కొంతమంది లచ్చనే ఉంచుకుంటారు, కొంతమంది వచ్చేసేమో పుస్తలు చేసుకుంటారు. అంటే ఇప్పుడు మీకేం లేదు? సో నాకు ఉందండి, నాకు ఉందా? ఉంది, దారం ఉంది. ఓకే. ఓకే. ఇలాగన్నా ఉండొచ్చు, లేదంటే అవన్నా ఉండొచ్చు. అట్లా మన ఇష్టం అది. మనము ఎలా అంటే అలా పెట్టుకోవచ్చు. మాకు కాలికి మట్టె మాత్రం కంపల్సరీ ఉంటుంది. అందరూ అన్నారు కాలికి మెట్టె పెట్టుకున్నా కదా నీకు పెళ్ళి అయిపోయిందా అది ఇది అని చెప్పేసి అన్నారు చాలా మంది. అంటే నేను ఇప్పుడు మీకు ఇవన్నీ ఎందుకు చెప్తున్నా అంటే మేడం, ఇలాంటి అవగాహన అందరికి తెలియజేయాలి. మీరు ఎదురొస్తే కూడా మంచిదని అనుకుంటారండి చాలా మంది. ఎదురొస్తే చాలా మంచిది అంటారు. మాకు చాలా మందికి కూడా తెలియని విషయం ఏంటంటే, ఏదన్నా పని అనుకోని గనుక వాళ్ళకి బుధవారం రోజు గనుక బట్టలు కానీ ఏమన్నా ఇస్తే చాలా మంచి కూడా జరుగుతుంది వాళ్ళకి. బుధవారం మంచిదా మీకు? అంటే అది ఒకవేళ అనుకోని ఉంటే తప్పకుండా అది జరుగుతుంది వాళ్ళు తప్పకుండా. నాకైతే కొంతమంది ఎక్కువ నేను బ్లెస్ చేయమని నన్ను ఇన్స్టాగ్రామ్ చాలా మంది అడుగుతారు. మన ఇంటర్వ్యూ కూడా బుధవారమే జరుగుతుంది. నిజంగానే. సో చాలా మంది నన్ను అడిగిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను ఇవన్నీ మీకు ఎందుకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అంటే మేడం, ఈ సమాజంలో ఈ జనరేషన్ అంతా కూడా బయటి సమాజం కంటే మొబైల్లోనే ఎక్కువ చూస్తున్నారు. ఈ సమాజానికి వీటిపైన అవగాహన తెలియజేయాలి. ఎందుకంటే ఒక ఇజ్రా సౌభాగ్యవతికి ఎలా తీసుకుంటారు, వాళ్ళ సర్జరీతో ఎన్ని బాధలు పడతారు, తర్వాత ఇజ్రా చనిపోయినప్పుడు ఎలా తీసుకెళ్తారు. మళ్ళీ ఇంకొకటి ఏంటంటే మా దాంట్లో మేడం, హిందూ ధర్మంలో చనిపోతే హిందుత్వంలో చేస్తాం. ఒకవేళ ముస్లిం కనుక చనిపోయింది అనుకోండి, ముస్లిం ఆచార పద్ధతులు చేయడం జరుగుతుంది. ఒకవేళ క్రిస్టియన్ అనుకోండి, క్రిస్టియన్ ఆచార పద్ధతులు చేయడం జరుగుతుంది. అది కూడా వాళ్ళని అందరినీ సంప్రదించి అన్ని వాళ్ళ ఇష్టానుసారంగానే చేయడం జరుగుతుంది. ఎక్కువ మందిని చూస్తే అందరూ హిందూస్ లెక్కే కనిపిస్తారు ఎక్కువ. సో మీరు అన్నారు కదా ఇందాక తాలిబొట్టు వేసుకోలేదు, కొంతమంది మదర్లు క్రిస్టియన్స్ కూడా ఉంటారు, కొంతమంది మదర్లు ముస్లిమ్స్ కూడా ఉంటారు, రోజా కూడా ఉంటారు, అండ్ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా చేస్తారు. మేము తింటామండి. అంటే నాన్ వెజ్ అంటే ఏదైనా ఫెస్టివల్స్ ప్రకారంగా తింటామండి. మీరు ఫ్యామిలీస్ లో ఎలా రెగ్యులర్ గా చేసుకుంటారో సేమ్ అదే విధంగానే ఒక ఫ్యామిలీలో ఒక ఆడపిల్ల ఎలా లైఫ్ లీడ్ చేస్తుందో మేము అలాగే లైఫ్ లీడ్ చేస్తాము. సో ఈ విషయాలన్నీ కూడా ఎందుకు తెలియజేస్తున్నాను, అన్ని పండుగలు చేస్తారు, అన్ని పండుగలు చేసుకుంటాం. మా చేతితో రాఖీ కట్టించుకున్న అందరూ కూడా చాలా మంది ఉన్నారు. అవునా? మా చేతితో రాఖీ కట్టించుకున్న అందరూ చాలా మంది కూడా ఎదిగిన వాళ్ళే ఉన్నారు. చాలా మంది నన్ను కొంతమంది స్టూడెంట్స్ పిలిపించి రాఖీ కట్టమని అడిగిన వాళ్ళు ఉన్నారు. కొంతమంది చాలా మంది అడుగుతున్నారు మమ్మల్ని. అంటే గౌరవం అనేది పెరుగుతుంది. అంటే మనం ఇచ్చే రెస్పెక్టే తిరిగి ఆ రెస్పెక్ట్ పొందాలి అంటే మనం ఉండే విధానం బాగుండాలి. ఎగ్జాక్ట్లీ, కరెక్ట్ గా చెప్తారు. ఆ విధానం కనుక మనం కాపాడుకుంటే రేపు రాబోయే తరానికి మనం అందరం ఆదర్శులం అవుతాం. కాబట్టి నేను అందరికి ఒకటే మాట చెప్తున్నాను, దయచేసి మనలో ఉన్న అహంకారాన్ని కొంచెం తగ్గించుకోవాలి. మనం గౌరవంగా బ్రతికితే మన రాబోయే తరానికి మనం ఒక ఆదర్శంగా నిలబడాలి తప్ప ఈరోజు నువ్వు ఆవేశం చూపిస్తే రేపు ఇంకోటి కట్టు మీద కొట్టిన దానివే అయిపోతావు నువ్వు. సో అలా కాకుండా ప్రతి ఒక్కరం కూడా మనం హ్యాపీగా అందరినీ దీవించాలి. మనకు ఆ దేవుడు ఇచ్చిన వరాన్ని దాన్ని 10 తరాలు చెప్పుకునే విధంగా ఉండాలి. డాన్స్ కూడా చాలా బాగా చేస్తారు. డాన్స్ మా దాంట్లో చాలా మంది డాన్స్ చేసేవాళ్ళు, ఆర్టిస్టులు చాలా మంది ఉన్నారు మా దాంట్లో, మోడలింగ్ చేసే వాళ్ళు ఉన్నారు మా దాంట్లో, బెస్ట్ కుకింగ్ చేసే వాళ్ళు ఉన్నారు మా దాంట్లో, రంగం. నాకు కూడా రీసెంట్ గా నేను వంటలు బాగా చేస్తాను. ఏం కర్రీ బాగా చేస్తారు?
నేను చికెన్ బిర్యానీ చాలా బాగా చేస్తాను. మరి ఈసారి And, మాకు చేసి ఇవ్వాలి. గోంగూర చికెన్ బాగా చేస్తాను. ఓకేనా? And, తప్పకుండా నా వంట మీరు టేస్ట్ చేస్తాను చెప్పండి, ఒక మంచి ప్రోగ్రామ్ అరేంజ్ చేద్దాం. అయ్యో తప్పకుండా చేద్దాం. తప్పకుండా నేను ఈసారి వంట నెక్స్ట్ అది చేద్దాం. చేద్దాం తప్పకుండా. బిర్యానీ మా వంటలు చూసి చాలా మంది కూడా బాగా అభిషేక్ చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. చేపల పులుసు చాలా బాగా చేస్తాను నేను. అవునా? చేపలు బొమ్మ చేప పులుసు చాలా బాగా, అది మా గురుగారు నేర్పించారు, మలయాళీ గురు నాకు. స్వీట్స్ లో నేను పాయసం బాగా చేస్తాను. రైస్ పాయసమా సేమియానా? సేమియా పాయసం, రైస్ పాయసం కూడా చేస్తాను, అటుకుల పాయసం చేస్తాను, డిఫరెంట్ ఐటమ్స్ అన్ని కూడా చేస్తాను నేను. నాకు ఈసారి మీరు వచ్చినప్పుడు ఖచ్చితంగా పాయసం చేస్తే అవ్వాలి. మీకా? అవును తప్పకుండా. నేను అంటే ఒక వీడియో ప్రిపేర్ చేస్తాను మీకోసం, చేసేటప్పుడు అన్ని ఇది నిరుపమ మేడం గారికి నా చేతులతో చేస్తున్నాను చెప్పేసి అన్ని చేసి నా ప్రేమతో అన్ని తీసి కలగొట్టి మీకు తప్పకుండా తీసుకుని రావాలి మీరు చేసి. అడగాల మేడం, అది మాకు ఎంత హ్యాపీ. అరే ఒక అక్కడ వెళ్తున్నారు కదా మమ్మల్ని, హ్యాపీగా మాకు అనిపిస్తుంది. తప్పకుండా తీసుకొస్తాను. అండ్ నాకు రీసెంట్గా ఒక అవకాశం కూడా వచ్చింది మేడం, అంటే మాస్టర్ చెఫ్లో నాకు ఒక అవకాశం రావడం జరిగింది. సో అది కొంచెం ఎండ్ వరకు వెళ్ళలేకపోయాను నేను. సో అది నాదే మిస్టేక్ అది అక్కడ. సో మంచి అవకాశం ఇచ్చారు, అంటే మా దాంట్లో వాళ్ళని కూడా గౌరవించే విధంగా మాస్టర్ చెఫ్. అయినా మీకు ఇప్పుడు ఎంతకంటే పెద్ద బాధ్యత మీ చేతుల మీద, మీ తల మీద ఎత్తి పెట్టుకుని ఉన్నారు మీరు. అదే అందుకోసం ఇది పోయి ఉంటది, ఆ బాధ్యతని జాగ్రత్తగా నెరవేర్చమని. సో మాస్టర్ చెఫ్ అనేది చాలా మంచి ఆపర్చునిటీ మేడం. అవును కరెక్టే, కానీ పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన మీకు అది అంతా ఇంకా పొలిటికల్ ఎంట్రీ, సమాజ సేవలు ఎప్పటికీ ఉంటాను నేను. ఎన్ని నాకు అంటే నేను అనేది నాకు ఎన్ని టీవీ షోస్లో అవకాశం వచ్చినా, ఎలాంటి బిగ్గెస్ట్ ప్లాట్ఫామ్స్ వచ్చినా సరే మేడం, నేను తప్పకుండా ప్రజాసేవలో మాత్రం తప్పకుండా ఉంటాను. ఎక్కడ ఆపదన్నా బడుగు బలహీన వర్గాల వారికి, అదేవిధంగా నా తోటి కమ్యూనిటీ మెంబర్స్ కూడా హెల్ప్గా తోడుగా నేను కంపల్సరీ ఉంటాను. మీకు ఛానల్ ప్లస్ ఇన్స్టా కూడా ఉందా? అవునండి, నాకు యూట్యూబ్ ఛానల్ ఉంది అండ్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఛానల్ వచ్చి ఇట్స్ మీ స్నేహ వరంగల్. ఇట్స్ మీ స్నేహ అంటే దాంట్లో మనకు కొట్టగానే మన వీడియోస్ అన్ని వచ్చేస్తాయి. దానిలో అది ఇన్స్టాలో వచ్చేసి ఇట్స్ మీ స్నేహ వరంగల్ సేమ్ అది కూడా మేడం. చాలా మంది ఇన్స్టాగ్రామ్ లో చూడడం ద్వారా అండ్ ఫేస్బుక్ పేజ్ లో చూడడం ద్వారా, నన్ను యూట్యూబ్ లో చూడడం ద్వారా నేను ఫంక్షన్స్కి వెళ్తాను, నేను కూడా దీవించడానికి వెళ్తాను. నేను అంటే వాటికి బెగ్గింగ్ పార్ట్కి వెళ్తుంటాను కదా, అక్కడికి వెళ్ళినప్పుడు నాతో వచ్చి వాళ్ళు సెల్ఫీలు దిగడానికి కానీ, నాతో వచ్చి వాళ్ళు మాట్లాడడం కానీ చాలా అనిపిస్తుంది. అది నాకు బూస్టింగ్ ఇస్తుంది, ఇంకా చేయాలి వీడియోస్, వీళ్ళ కోసం నేను ఇంకా మేమైతే చూపించాలి, మాదన్న కల్చర్ని చూపించాలి, అందరు రెసిడెన్స్ చేసుకునే విధంగా తీసుకురావాలని చెప్పేసి అతన్ని ఈ రోజు ఇక్కడ దాకా తీసుకొచ్చింది. ఆల్ ది వెరీ బెస్ట్ స్నేహ గారు. ఖచ్చితంగా మీరు మంచిగా ఇంకా షైన్ అవ్వాలి. ముఖ్యంగా మీరు తీసుకున్నటువంటి కొత్త బాధ్యత ఏదైతే ఉందో పొలిటికల్ ఎంట్రీ, దాంట్లో 100% మీరు రాణించాలని, రాణిస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ సో మచ్ అండి. సో మచ్.